ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభిద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ప్రభువా తండ్రి, నాయన నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి ఈ రోజు నుంచి 30 రోజులు నాయన ఏకదాటిగా మేమందరం నాయన నీ లేఖన ధ్యానాన్ని మేమందరం ప్రారంభిస్తుండగా తండ్రి మా అందరికి కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రసాదించండి తండ్రి. కావాల్సిన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని దయచేసి ప్రతి మాటను వివరించుటకు శక్తిని నాకు నాయన, వినడానికి శక్తిని నీ పిల్లలందరికీ దయచేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఇక్కడ ఏ ఒక్కరు కనపరచబడకుండా, ఏ ఒక్కరు మహింపరచబడకుండా కేవలం నీవు మాత్రమే తండ్రి నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేసి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేసి, నీ వాక్యపు అడుగులో మా అందరిని నడిపించమని ప్రాధేయపడుతూ తండ్రి ఈ సెషన్ ఆయన మా అందరికీ దీవెనకరంగాను, నీ మహింకరంగాను ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమెన్. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని నేర్చుకోవడానికి బైబిల్ క్రోనలాజికల్ సిరీస్ను స్టార్ట్ చేయడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గమనించండి ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ చెబుతాను ప్రారంభంలోనే. ఇది స్టార్ట్ చేసే ముందుగా, ఇదేదో వివరించేది ఏదో యూత్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు, లేదా చర్చ్ ఆరాధన కూడిక కాదు. మనమందరం కలిసి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కనుక నేను మీ అందరితో మాట్లాడడానికే ప్రయత్నిస్తాను. దయచేసి వీడియో ఆన్ చేసిన ప్రతి ఒక్కరు వీడియో ఆఫ్ చేసేయండి, ఆడియో ఆన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆడియో ఆఫ్ చేయండి. మనందరం మాట్లాడుకుందాం. కంగారు ఏమీ లేదు, తొందర ఏమీ లేదు. మనందరము మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను చెబుతుండగా మీరు రాసుకోండి. మీరు రాసుకోవడానికి నేను టైం ఇస్తాను. ఇదేదో 30 డేస్లో అయిపోగొట్టాలి, లేదంటే పరలోకం రాదు అని కాదు. 30 డేస్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకున్నాం. మ్యాక్సిమం అయిపోతుంది. అవ్వకపోయినా పర్లేదు, మనకు అర్థం అవ్వాలి. ఇది 30 డేస్లో ఫినిష్ అవ్వాలి అనేది రూల్ కాదు, మనకు అర్థం అవ్వాలి అనేది ప్రాథమికమైన రూల్. సో మీరు రాసుకోండి. మీరు రాసుకోవడానికి నేను టైం ఇస్తాను, ఖచ్చితంగా టైం ఇస్తాను. నేను మాట్లాడుతూ చెప్తాను మీ అందరికి అర్థం అవ్వడానికి. ఇది ఒక బోధించే తరగతి కాదు, సెషన్ కాదు కనుక మనందరం అర్థం చేసుకుంటూ చిన్న చిన్నగా ముందుకు సాగిపోతూ వెళ్దాం. అయితే స్టార్టింగ్లోనే చెబుతున్నాను, ఆదికాండం ఒక్కటి మనము ప్రతి అధ్యాయాన్ని తెరచి మనం చూడబోతున్నాం. ఆదికాండము దాటిన తర్వాత నేను చెబుతున్నాను, ఆదికాండం మొదటి 10-11 అధ్యాయాలకు పట్టినంత సమయం కూడా మిగతా గ్రంథాల్లో కొన్ని గ్రంథాలకు పట్టకపోవచ్చు. ఈవెన్ యోబు గ్రంథం లాంటి పెద్ద పెద్ద గ్రంథాలకు కూడా ఆదికాండం మొదటి 11 అధ్యాయాలకు పట్టినంత సమయం కూడా పట్టదు. ఎందుకు ఆదికాండాన్ని మనం ఎక్కువసేపు మనం ధ్యానించబోతున్నామంటే, ఆదికాండం అనేది బైబిల్కి పునాది. ఆదికాండం లేకపోతే క్రీస్తు శిలువకు అర్థం మనకు తెలియదు. అసలు ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, మనిషి పాపం చేశాడా, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఇదంతా మనకు తెలియదు. ఆదికాండం లేకపోతే ఇజ్రాయిలీల గురించిన అవగాహన, అసలు మోషే ఎందుకు పుట్టాడు, ఐగుప్తులో ఇజ్రాయిలీలు ఎందుకు ఉన్నారు, అసలు వాళ్ళని రక్షించడానికి న్యాయాధిపతులు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు 400 సంవత్సరాలు ఏడ్చారు, ఆ 400 సంవత్సరాలకు ముందు వాళ్ళు ఎక్కడి వారు, అసలు వారి పుట్టుకేంటి, ఇదంతా మనకు తెలియదు. ఆదికాండమే లేకపోతే సృష్టి ఎలా వచ్చింది, ఇదంతా మనకు తెలియదు. ఆదికాండం లేకపోతే రక్షణ లేదనుకోండి. ఇక ఆదికాండం లేకపోతే రక్షణకు అర్థమే తెలియదు అనుకోండి. అందుకే ఆదికాండం చాలా ఇంపార్టెంట్. మనం ఆదికాండం ఈజీ అనుకుంటాం, కానీ దాన్ని పక్కకు పెడితే బైబిల్ మనకు అర్థమయ్యే అవకాశం లేదు. కనుక నేను చిన్నగా అందరికీ అర్థమయ్యే విధానంలో, చాలామంది ఇందులో సేవకులు కూడా ఉన్నారు కనుక, వాక్యం చెప్పే స్టేజ్లో ఉన్నవారు కూడా ఉన్నారు కనుక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మా సంఘంలో అయితే యాక్చువల్గా ఈ సెషన్ను నేను స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం వెంకటేష్ అన్నయ్య అని, మా అన్నయ్య సంఘస్థులు. అన్నయ్య అన్నాడు ఒకసారి, నాకు బైబిల్ అంతా ఒకసారి వివరించు అన్నప్పుడు, సరే అన్నయ్యకి ఎందుకులే, అన్నయ్యకి ఒక్కడికే ఎందుకు, ఎలాగో వివరిస్తున్నాం కదా, సంఘానికి కూడా వివరిద్దాము అని చెప్పి సంఘం వరకే నేను తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ సంఘం వరకే ఎందుకు, ఎలాగో మరలా చెప్పే కాదు కదా, మొత్తానికి చెప్దాం టైం తీసుకొని అని నేను అనుకున్నాను. కనుక మీలో ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతించాలంటే ఫస్ట్ అన్నయ్యని స్తుతించండి. నెక్స్ట్, నిన్నటి దినాన ఈ సెషన్ కోసం 22 మంది సుమారుగా ఉపవాసం ఉన్నారు. సో వారిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. అదేవిధంగా ఈరోజు మా సంఘస్థులు, నల్గొండ సంఘస్థులు, ఆంటీ వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు దీనికోసం, వారిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. అయితే జాగ్రత్తగా విందాం. ఒక విషయం చెప్తాను, బైబిల్ను మనం ఎందుకు చదవాలి అంటే ఏదేదో మెసేజ్లు ప్రిపేర్ అవడానికి కాదు, పాటలు రాయడానికి కాదు, మనల్ని మనం షో ఆఫ్ చేసుకోవడానికి కాదు. ఇది నేను ఏదైతే చెబుతున్నానో ఆ పోర్షన్ అంతా మీరు బైబిల్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి, చదువుతూ ఉండండి. ఎందుకంటే చదవకపోతే మనం విన్నవి కూడా అర్థమవ్వవు కనుక చదువుతూ ఉండండి. రోజు 10 అధ్యాయాలను మీరు చదవండి. మార్నింగ్ 5 అధ్యాయాలు, రాత్రి 5 అధ్యాయాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎందుకు చదవాలంటే మన జీవితాలను మనం బాగు చేసుకోవడానికి చదవాలి. అదే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, చాలామంది ఏదో చదవాలి కాబట్టి చదువుదాం అన్నట్లు ఉంటారు. వద్దు, ఈ రోజు నుంచైనా కరెక్ట్గా మన జీవితాలను బాగు చేసుకోవడానికి మనం చదువుదాం. అయితే మీరు ఎవరైనా బైబిల్ ట్రైనింగ్కు
వెళ్ళేవారు అలా ఉంటే నేను ఒక చిన్న మాటని చెప్తున్నాను. బైబిల్ను దేవుడు ఎప్పుడు, చాలామంది అనుకుంటారు బైబిల్ అర్థం అవ్వాలంటే బైబిల్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలని. తప్పది. బైబిల్ను దేవుడు ఎప్పుడు ట్రైనింగ్ చేసేంత దూరంలో ప్రార్థన చేసేంత దగ్గరలో పెట్టాడు. రాసుకోండి కావాలంటే ఈ మాటను. బైబిల్ను దేవుడు ట్రైనింగ్ చేసేంత దూరంలో ఎప్పుడు పెట్టలేదు, ప్రార్థన చేసేంత దగ్గరలో పెట్టాడు. కనుక మనం ప్రార్థన చేస్తే చాలు బైబిల్ అర్థమైపోతుంది. ఒక పెద్ద కామెంటేటర్ అంటాడు, అంటే వ్యాఖ్యానకర్త, బైబిల్ పండితుడు. ఆయన ఏమన్నాడు చెప్పనా? ఆయన కామెంటరీ నేను చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఫస్ట్లో రాసిన మాట, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐ ప్రేడ్ అని రాశాడు. ఎంత మంచి మాట! మీలో ఎవరైనా సరే ఈ మాట మీరు చెప్పగలగాలి. మీరు బైబిల్ ఎందుకండి అంత బాగా చెప్పగలుగుతున్నారు, అంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నారంటే అదేదో ఒక ట్రైనింగ్ సెంటర్కి మహిమనిచ్చేయకండి. ఆ ట్రైనింగ్లో ఉంటే తప్ప మనం బైబిల్ నేర్చుకోలేమని చెప్పకండి. మీరందరూ గట్టిగా కావాలంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారా, డీపీల్లో పెట్టుకుంటారా, ఫేస్బుక్లో పెట్టుకోండి. ఈ 30 రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు ఈ మాట మీరు అనాలి. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐ ప్రేడ్ అని చెప్పాలి. పైగా ఆయన అంటాడు, ఆ కామెంటేటర్ అంటాడు, బైబిల్ మీకు బాగా అర్థం అవ్వాలంటే నా కామెంటరీ చదవకపోయినా అర్థమైంది. ఎందుకంటే నేను ట్రైనింగ్ తీసుకోలేదు, నాలాంటి వాడే కామెంటరీ రాశాడంటే మీరు కూడా బాగా ప్రేయర్ చేసుకుంటే నా కామెంటరీ చదవకపోయినా మీరు కూడా ప్రార్థన చేస్తే మీరు ఒక మంచి కామెంటరీ రాయగలరు అని అంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనుషుల మీద ఆధారపడడం మానేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడదాం. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుదేవా అని మనం ప్రారంభించగలిగితే దేవుడు మన కన్నులను అద్భుతమైన రీతిలో తెరుస్తాడు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బైబిల్ గురించిన అవగాహనలోనికి మనం వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి పాత నిబంధన. నేను ముందే చెప్తున్నాను, ఇవన్నీ మీకు తెలిసినవి అయ్యి ఉండొచ్చు, కానీ మా సంఘంలో రీసెంట్గా అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు ఉన్నారు. నేను అందరికీ న్యాయం చేయాలి కనుక ప్రతిదీ టచ్ చేయకపోవచ్చు, కానీ మెయిన్ అన్నీ టచ్ చేసుకుంటూ నేను వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఏకీభవించవలసిందిగా, మీరందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అయితే మనందరికీ తెలిసినట్లుగా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. దీన్ని 66 పుస్తకాల్లో 2 డివిజన్స్ ఉన్నాయి. పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి. పాత నిబంధనలో కూడా కొన్ని డివిజన్స్ ఉన్నాయి, రాసుకునేవారు రాసుకోవచ్చు. పాత నిబంధనలో తోరా అని మనం వింటూ ఉంటాం. యూదులు దాన్ని తోరా అంటారు, క్రైస్తవులు అయితే మోషే ధర్మశాస్త్రము అని అంటూ ఉంటారు, లేదా ఇంగ్లీష్లో అయితే పెంటాట్యూక్ అని అంటారు. అంటే 5 గ్రంథాలు కలిపిన ఒక సమూహం. పెంటోగాన్ అంటే అన్ ఏరియా విత్ 5 సైడ్స్, దాన్ని పెంటోగాన్ అన్నట్లుగా దీన్ని పెంటాట్యూక్ అని అంటాం అనమాట. అది ఏంటి అంటే పాత నిబంధన. బైబిల్లో 2 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. అందులో పాత నిబంధనలో మళ్ళీ చాలా డివిజన్స్ ఉన్నాయి. అందులో మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు, కొన్ని మోషే రాసిన గ్రంథాలు పంచకాండాలు అంటాం. అందులో ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని పంచకాండాలకు ఒక భాగంగా, ఒక విభజనగా మనం చేస్తాం. అందులో సెకండ్ పార్ట్ ఏంటి అంటే హిస్టారికల్ బుక్స్. పాత నిబంధనలో మనకు కనబడే పంచకాండాల తర్వాత కనబడేవి ఏంటంటే చరిత్ర గ్రంథాలు. అందులో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇవన్నీ హిస్టారికల్ బుక్స్. మీరందరూ బైబిల్ ఆ టైమ్ లైన్ ఓపెన్ చేయండి, ఇండెక్స్ బుక్ను ఒకసారి ఓపెన్ చేయండి. మీరందరూ బైబిల్ పెన్ అండ్ పేపర్ దగ్గర ఉండాలి, మీరు రాసుకోండి. ఒకవేళ మీరు రాసుకునే దానికంటే నేను ఒకవేళ ఫాస్ట్గా వెళ్తున్నట్లంటే ఒక్కసారి మ్యూట్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా ఒక్కసారి ఆగండి, లేదా మరలా చెప్పండి అని నాకు చెప్తే నేను ఆగుతాను, మరలా చెప్తాను. నేను మరలా అంటున్నాను, ఇది మనకు అర్థం అవ్వకుండా 30 రోజుల్లో కంప్లీట్ చేస్తే అనవసరం. ఇది మనం అర్థం చేసుకోవడానికి 30 రోజుల్లో ఎంత అర్థమవుద్దో అంత అర్థం చేసుకుందాం. లేదంటే ఖచ్చితంగా 30 రోజుల్లో కంప్లీట్ చేయడానికే నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా 30 రోజులు అవ్వాలని కూడా ప్రార్థన చేయండి. అయితే మీరు బైబిల్ ఇండెక్స్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఈ ఇండెక్స్లో మనకు ఫస్ట్ 5, పాత నిబంధనలో ఫస్ట్ 5 దాన్ని మోషే ధర్మశాస్త్రమనో లేదా పంచకాండాలు అని అంటాం. తర్వాత వచ్చే యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు అని అంటాం. తర్వాత యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములను మనము పోయట్రీ అంటే పద్య భాగము అని అంటే చూసారా, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది పద్య భాగం, గద్య భాగం అని. పద్య భాగం అంటే పద్యాలతో నింపబడిన పుస్తకాలుగా మనం విభజిస్తాం. తర్వాత వచ్చే బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందులో కొన్ని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటారు, కొన్ని ఏమో చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. అయితే పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అనే పదజాలాన్ని మార్చేద్దాం. ప్రవక్తల పెద్ద గ్రంథాలు, ప్రవక్తల చిన్న గ్రంథాలు అని చెప్దాం. ఎందుకంటే పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త ఉండడు, ప్రవక్తే. సో ప్రవక్తల పెద్ద గ్రంథాలు ఏవి అంటే యెషయా, ఇర్మియా,
విలాప వాక్యములు, ఎహెచ్కేలు, దానియేలు ప్రవక్తల పెద్ద గ్రంథాలు. ప్రవక్తల చిన్న గ్రంథాలు ఏంటి అంటే హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య. హోషేయ నుంచి మలాకి వరకు ప్రవక్తల చిన్న గ్రంథాలు. మరలా చెప్తున్నానండి, బైబిల్లో 2 భాగాలు ఉంటాయండి. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో మనకు కనబడే విభాగాలు ఏంటంటే ఒకటి మోషే గ్రంథాలు లేదా పంచకాండాలు. తర్వాత మనకు కనబడేవి చరిత్ర గ్రంథాలు. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు మనకు కనబడే గ్రంథాలు చరిత్ర గ్రంథాలు. ఆ తర్వాత యోబు గ్రంథం నుండి సాంగ్స్ ఆఫ్ సోలమన్ అంటే పరమగీతముల వరకు మనకు కనబడేవి పద్య భాగం, బైబిల్లో ఉన్న పద్య భాగం. తర్వాత వచ్చే అదేమంటారంటే జనరల్గా అందరూ పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటారు, కానీ ప్రవక్తల పెద్ద గ్రంథాలు అనేది కరెక్ట్ వర్డింగ్ కనుక మనం దాన్నే మెయింటైన్ చేద్దాం. ప్రవక్తల పెద్ద గ్రంథాలు యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు. తర్వాత ప్రవక్తల చిన్న గ్రంథాలు అవి ఎక్కడి నుంచి అంటే హోషేయ గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు. మీరు జస్ట్ బైబిల్ ఇండెక్స్ తీసుకోండి, ఆ బైబిల్ ఇండెక్స్ను ఒకసారి మార్క్ చేసుకోండి సరిపోతుంది, అంత రాసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కొత్త నిబంధనలోనికి వస్తే మొదటి 4 సువార్తలు, తర్వాత అపోస్తలుల కార్యములేమో చరిత్ర గ్రంథం. బైబిల్లో ఉన్న నూతన నిబంధనలో ఉన్న ఏకైక చరిత్ర గ్రంథం అపోస్తలుల కార్యములు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక నుంచి ఫిలేమోనుకు రాసిన పత్రిక వరకు పౌలు గారి పత్రికలు, అఫీషియల్గా పౌలు గారి పత్రికలు. అయితే మనం హెబ్రీలకు రాసిన పత్రిక కూడా పౌలు గారి పత్రికలు అని అంటాం, కానీ క్రైస్తవ సమాజంలో కొందరు ఒప్పుకోరు. మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు, హెబ్రీలకు రాసిన పత్రిక సన్నీనే రాశాడు అని చెప్పినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది సన్నీ రాశాడా ఇంకెవరు రాశారని కాదు, రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అది పౌలు రాసిన పరిశుద్ధాత్ముడే రాయించాడు, పేతురు గారు రాసిన పరిశుద్ధాత్ముడే రాయించాడు, కనుక ఎవరు రాశారనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత మనకు జనరల్ పత్రికలు కనపడతాయి. పౌలు గారి పత్రికల తర్వాత మనకు కనబడే జనరల్ పత్రికలు, అందులో యాకోబు నుంచి యూదా పత్రిక వరకు జనరల్ పత్రికలు. తర్వాత సంఘానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు గ్రంథం ఒకటి ఉంది, అదే ప్రకటన గ్రంథం. ఇది బైబిల్ గురించిన సింప్లిఫైడ్ మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ బైబిల్లోనూ మనం ఒక క్రోనలాజికల్ ఆర్డర్ని స్టార్ట్ చేస్తున్నాం కనుక ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అంటే రెండు టైప్స్ ఉంటాయి క్రోనలాజికల్ ఆర్డర్లో. ఒకటి బుక్స్ క్రోనాలజీనా, ఇంకోటి టైమ్ లైన్ క్రోనాలజీనా అని ఉంటుంది. అంటే బుక్స్ క్రోనాలజీ అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమవడానికి చెప్తున్నా. బైబిల్లో మనకు మొట్టమొదటిగా ఆదికాండం కనబడుతుంది, కానీ బైబిల్ చరిత్రలో రాయబడిన ఫస్ట్ గ్రంథం యోబు గ్రంథం. సో బుక్స్ క్రోనాలజీ నుంచి మనం స్టార్ట్ చేస్తే యోబు గ్రంథం నుంచి స్టార్ట్ చేయాలి, మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ గ్రంథం ఫస్ట్ రాయబడింది అని చెప్పకుండా ఏ ఇన్సిడెంట్ ఫస్ట్ జరిగింది అంటే టైమ్ లైన్ క్రోనాలజీని నేను మెయింటైన్ చేయాలని ఆశపడుతున్నాను. సో మీకు అర్థమవుద్ది టైమ్ లైన్ క్రోనాలజీ అంటే ఏంటి. ఫస్ట్ సృష్టి దగ్గర నుంచి మనం ప్రారంభిస్తాం, ఆ తర్వాత ఏం జరిగింది, ఆదాము తర్వాత ఏం జరిగింది, తర్వాత కయీను తర్వాత ఏం జరిగింది, హేబెలు తర్వాత ఇలా ఒక్కొక్కరి తర్వాత ఏం జరిగింది అని అట్లా వస్తూ ఉంటాం. అలా వస్తున్నప్పుడు నేను బుక్స్ క్రోనాలజీ కూడా ఒక చిన్న మెన్షన్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్లుగా యోబు గ్రంథం మనం బైబిల్ని స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు ఎవరు రాశారని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. ఆదికాండం కాదు, నిర్గమకాండం కాదు, లేవ్యాకాండం కాదు, సంఖ్యాకాండం కాదు, ద్వితీయోపదేశ కాండం కాదు. ఫస్ట్ బైబిల్లో రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. కానీ నేను మెయింటైన్ చేస్తున్న క్రోనాలజీ ఏంటంటే బుక్స్ క్రోనాలజీ కాదు, టైమ్ లైన్ క్రోనాలజీని నేను మెయింటైన్ చేస్తున్నాను. మీకు అర్థం అవడానికి బుక్స్ క్రోనాలజీని కూడా నేను టైమ్ లైన్ క్రోనాలజీకి బుక్స్ క్రోనాలజీకి అంత డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ చిన్న చిన్న మార్పులు ఉంటాయి కనుక అలాంటివి నేనేమైనా ఉంటే చెప్తాను. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఈరోజు మనం ఆదికాండాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆదికాండం స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఒక బుక్ తీసుకుంటే ఈ బుక్ని ఒక టూ ఏమంటారు 2 విభాగాలుగా చేయండి. మీకు అర్థమవడానికి నేను చెబుతున్నాను, కంగారు ఏం లేదండి. మనం ఈ 30 డేస్లో బైబిల్ ఫినిష్ చేద్దాం. మీకు అర్థమవడమే నాకు చాలు, అది ఇంపార్టెంట్, మీకు అర్థమవ్వాలి బైబిల్ అనేది. సో ఏ గ్రంథానికైనా ఒకటి ఇలా లీవ్ చేసుకోండి. నేను రాసుకున్నది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను, చూడండి. ఇదేమో ఆదికాండం అని పెట్టుకున్న తర్వాత సైడ్ మెయిన్ హెడ్డింగ్ ఆదికాండం అని పెట్టుకున్న తర్వాత ఇదేమో ఒకవైపు ఏమో ఒక పేజ్ అంతా మీరు వదిలిపెట్టండి, ఒక పేజ్ అంతా ఏమో మెయిన్ క్యారెక్టర్స్కి మీరు రాసుకోండి. ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ మనం రాసుకుంటాం, క్యారెక్టర్ స్టడీకి చాలా ఇంపార్టెంట్ అవన్నీ. ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడేమో మెయిన్ ప్లేసెస్. ఎందుకు క్యారెక్టర్స్ని ప్లేసెస్ని మనం వదలకూడదంటే క్యారెక్టర్స్లో మనకు విలువలు నేర్పిస్తే ప్లేసెస్లో యేసుప్రభువారి సిలువ దాగుంటుంది. ప్లేసెస్ దేవుడు అంత ఈజీగా ఏం మెన్షన్ చేయించలేదు, ఏదో జరిగింది కాబట్టి దేవుడు మెన్షన్ చేయించలేదు. ప్లేసెస్లో యేసుప్రభువారి రక్షణ దాగుంటుంది, ప్లేసెస్లో యేసుప్రభువారి సిలువ దాగుంటుంది. ఈరోజు ఈ ఆదికాండంలో 1వ అధ్యాయంలో రక్షణ సువార్తను, 3వ అధ్యాయంలో సిలువను, డైరెక్ట్ సిలువను మనం చూడబోతున్నాం. మరలా చెప్తున్నాను, ఆదికాండంని మనం ఎందుకు స్లోగా చూడబోతున్నామో ఈరోజు మీకు అర్థమైంది. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో మనము రక్షణ సువార్తను
చూడబోతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి మనకు సిలువ కనపడిపోద్ది. ఆటోమేటిక్గా క్రిస్టల్ క్లియర్గా ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు సిలువ కనబడుతుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ ఆదికాండం అనే హెడ్డింగ్ పెట్టుకొని ఒక పేజ్ అంతా వదిలిపెట్టేయండి. ఒక పేజ్ అంతా వదిలిపెట్టేయండి. ఆ పేజ్ని ఇంతకుముందు చెప్పినట్లుగా డబల్ చేయండి, ఫోల్డ్ చేసి ఒకవైపు మెయిన్ క్యారెక్టర్స్ అని రాసుకోండి. నేను చెబుతున్నాను, ఆదికాండంలో మనకు కనబడే మెయిన్ క్యారెక్టర్స్ని నేను చెప్తున్నాను, దయచేసి రాసుకోండి. నేను ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయితే నన్ను అడగండి, నేను మరలా చెప్తాను. నేను మరలా చెప్తున్నాను, ఇది కంప్లీట్ చేయడం కాదు మన ముఖ్య ఉద్దేశం. మనకు అర్థం అవ్వాలి. మనం అర్థం అవ్వకుండా ఎంత కంప్లీట్ చేసినా అది వేస్ట్ కనుక నాకేం పర్లేదు, మీరు మాట్లాడండి, పర్లేదు. మీకు అర్థం అవ్వాలి, దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. మనం అందరం బైబిల్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, రాకడకు సిద్ధపడాలి. అందుకే ఈ క్రోనాలజికల్ ఆర్డర్ని మనము స్టడీ చేస్తున్నాం. అయితే ఆదికాండంలో నేను మరలా చెప్తున్నాను, ఆదికాండం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టండి. ఒక హాఫ్ పేజ్ అంత ప్లేస్ వదిలిపెట్టేసి కింద నుంచి మెయిన్ క్యారెక్టర్స్ ఒకవైపు, మెయిన్ ప్లేసెస్ ఒకవైపు రాసుకోండి. ఈ కొద్దిగా ప్లేస్ ఎందుకో నేను చెబుతాను. ఒక హాఫ్ పేజ్ వరకు ప్లేస్ వదిలిపెట్టేయండి. హాఫ్ పేజ్ వరకు ప్లేస్ వదిలిపెట్టేయండి, నేను చెప్తాను. అయితే ఆ ప్లేస్ వదిలిపెట్టి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకవైపు మెయిన్ క్యారెక్టర్స్ అని రాసుకోండి. ఆదికాండంలో మనకు కనబడుతున్న మెయిన్ క్యారెక్టర్స్ మీరు రాయండి. ఫస్ట్ ఆదాము హవ్వ మెయిన్ క్యారెక్టర్స్. ఆదికాండంలో మనకు కనబడుతున్న మెయిన్ క్యారెక్టర్స్ ఆదాము హవ్వ. తర్వాత హేబేలు, కయీను, హేబేలు వీరిద్దరు. ఆదాము హవ్వ, కయీను, హేబేలు. తర్వాత ఎనోషు, తర్వాత హనోకు, మెతూషెల, తర్వాత నోవా పేరు రాసుకోండి. నేను కొన్ని పేర్లు చెప్పినప్పుడు దాని దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి, అంటే వారు చెడ్డవారు అని అర్థం. కయీను దగ్గర బ్రాకెట్లో ఒక ఇంటూ మార్క్ పెట్టుకోండి, వారు చెడ్డవారు అని అర్థం. తర్వాత మనం మర్చిపోకూడదు, ఆదికాండంలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ స్త్రీ కాదు, పురుషుడు కాదు, అదొక జంతువు, అదే సర్పం. సో ఆ ఘట సర్పం గురించి కూడా మీరు రాసుకోండి. దాని దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. కయీను దగ్గర, సర్పం దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. సో మంచివారెవరో చెడ్డవారెవరో మనకి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత నిమ్రోదు అనే పేరు రాసుకోండి. నిమ్రోదు బాబేలును కట్టింది, మనం యోనా గ్రంథంలో చూసే నినెవే పట్టణాన్ని కట్టింది ఈ నిమ్రోదే. సో ఈ నిమ్రోదు పేరు రాసుకొని ఈ నిమ్రోదు పక్కన కూడా బ్రాకెట్లో ఇంటూ మార్క్ పెట్టుకోండి. తర్వాత మనం రాసుకోవాల్సిన పేర్లు అబ్రహాము, శారా వీరిద్దరి పేర్లు రాసుకోండి. అబ్రహాము, శారా వీరిద్దరి పేర్లు రాసుకోండి. తర్వాత లోతు పేరు రాసుకోండి. తర్వాత అబీమెలకు పేరు రాసుకోండి. లోతు పేరు తర్వాత అబీమెలకు పేరు రాసుకోండి. అబీమెలకు పేరు తర్వాత దమస్కు ఎలియాజరు అని పేరు రాసుకోండి. అబ్రహాము దాసుడైన దమస్కు ఎలియాజరు అని రాసుకోండి. తర్వాత అబ్రహాము గారి పెద్ద దాసుడు, ఆయన పేరు మనకు తెలియదు కానీ అబ్రహాము గారి పెద్ద దాసుడు అనే పేరు రాసుకోండి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆ అబ్రహాము గారి పెద్ద దాసుడు ఎవరో కాదు, దమస్కు ఎలియాజరే అని అంటారు. మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు అని కొందరు అంటారు. సో ఏదైనా సరే రెండింటిని పక్కన రాసుకొని పెట్టుకోండి. తర్వాత ఇస్సాకు, రిబ్కా. అబ్రహాము పెద్ద దాసుని తర్వాత మీరు రాసుకోవాల్సింది, నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఇస్సాకు, రిబ్కా పేర్లు మీరు రాసుకోండి. తర్వాత మీరు రాసుకోవాల్సింది యాకోబు. ఇస్సాకు, రిబ్కా తర్వాత మీరు రాసుకోవాల్సింది యాకోబు, ఏషావు లేదా ఏషావు, యాకోబు. అందులో ఏషావు దగ్గర బ్రాకెట్లో ఇంటూ పెట్టుకోండి, ఎందుకంటే అతని లాస్ట్ స్టేజ్ అంతా చాలా దరిద్రంగా సాగింది. ఏషావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను అని కొత్త నిబంధనలో దేవుడు కోట్ చేస్తాడు కనుక ఏషావు దగ్గర ఇంటూ పెట్టుకోండి. తర్వాత లాబాను. తర్వాత లేయా, రాహేలు వీరిద్దరి పేర్లు రాసుకోండి. తర్వాత దీనా పేరు కూడా మెన్షన్ చేయబడింది బైబిల్లో, ఖచ్చితంగా రాసుకోండి. అక్కడ ఒక సందర్భాన్ని మనం నేర్చుకుంటాం. చాలా పేర్లు ఉంటాయి కానీ మనం ఎందుకు మెయిన్ క్యారెక్టర్స్ అని హెడ్డింగ్ పెట్టడమే మెయిన్ క్యారెక్టర్స్ అని పెడుతున్నాను కనుక అన్ని పేర్లు నేను చెప్పట్లా. తర్వాత అనా రెండో అన్న అంటారు చూసారా, అనా రాసుకోండి, అనా అని రాసుకోండి. తర్వాత 12 గోత్రకర్తలు అని రాసుకోండి. మీ అందరికీ తెలుసు, రూబేను, షిమ్యోను వీరందరూ. సో మీరు తర్వాత రాసుకోండి 12 గోత్రకర్తల పేర్లు అందరికీ తెలిసిందే కనుక రూబేను, షిమ్యోను, యూదా, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను వీరి పేర్లు తెలుసు కనుక 12 గోత్రకర్తలు పేర్లు మీరు రాసుకొని లాస్ట్లో యోసేపు పేరు రాసుకోండి. యోసేపు ఆదికాండంలో మనకు కనబడుతున్న మెయిన్ క్యారెక్టర్స్ ఇవి. మెల్కీసెదెకు కూడా రాసుకోండి. తర్వాత దాని గురించి ధ్యానిద్దాం. అంటే నేను దేని గురించి చెప్పబోతున్నానో వాటిని మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట. మెయిన్ ప్లేసెస్
మెయిన్ ప్లేసెస్ కాలంలో మీరు రాసుకోవాల్సింది ఫస్ట్ ఈడెన్ గార్డెన్స్, ఏదేను తోటను ఫస్ట్ మీరు రాసుకోండి. తర్వాత బాబేలు గోపురం, బాబేలు గోపురం గురించి మీరు రాసుకోండి. తర్వాత అరారాతు పర్వతం గురించి మీరు రాసుకోండి. ఏదేను తోట, బాబేలు గోపురం, అరారాతు పర్వతం, ఊరు అనే పేరు గల ఊరు, అబ్రహాం గారి సొంతూరు అది, ఊరు అని రాసుకోండి. తర్వాత హరారు అని రాసుకోండి. ఊరు తర్వాత హరారు ఏదేను తోట, బాబేలు గోపురం, అరారాతు పర్వతం, ఊరు అనే ప్రాంతం, హరారు అనే ప్రాంతం. తర్వాత మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం అని రాసుకోండి. మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం అని రాసుకోండి. తర్వాత కనాను ఇది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి. తర్వాత మక్పేలా గుహ, దీన్ని హెబ్రోను అని కూడా అనొచ్చు. మక్పేలా గుహ హెబ్రోన్లో ఉంటుంది. ఇది మక్పేలా గుహ అని రాసుకోండి. బేతేలు అని కూడా రాసుకోండి. మక్పేలా గుహ తర్వాత నెక్స్ట్ మనం రాసుకోవాల్సిన పేరు బేతేలు తర్వాత మీరు రాసుకోవాల్సిన పేరు ఐగుప్తు. ఆదికాండంలో మనకు కనబడే మెయిన్ ప్లేసెస్లో ఐగుప్తు కూడా ఒకటి. తర్వాత రామసేసు అనే పేరు రాసుకోండి. రామసేసు తర్వాత బేతేలుకు హాయికి మధ్య ప్రదేశం అని రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. ఇది బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ప్రదేశం. నేను మరలా ఒకసారి చదువుతూ ఉంటాను, క్రాస్ చెక్ చేసుకోండి. ఏదేను తోట, బాబేలు గోపురం, అరారాతు పర్వతం, ఊరు అనే ప్రాంతం, హరారు అనే ప్రాంతం, మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం, కనాను, మక్పేలా గుహ, దీన్ని హెబ్రోన్లో ఉంటుంది. ఇది మక్పేలా గుహ, బేతేలు, తర్వాత ఐగుప్తు, రామసేసు, తర్వాత బేతేలుకు హాయికి ఉన్న మధ్యలో ఉన్న ప్రదేశం. ఓకే కదా అందరికీ? ఎవరైనా సరే ఓకేనా లేదా చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆదికాండంలో మనం రైట్, మీకు అర్థమయ్యేలానే మనం వెళ్దాం. కంగారు ఏం లేదు, మీరు కూడా కంగారు ఏం పడకండి. 30 డేస్లో మనం మ్యాక్సిమం ఫినిష్ చేద్దాం. అవ్వకపోయినా పర్లేదు, కానీ అయినంత అర్థం అవ్వాలి, అది మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సగం ప్లేస్ని వదిలిపెట్టేసి ఒక హాఫ్ ప్లేస్ వదిలిపెట్టి మీరు కింద నుంచి ఇలా రాసుకోండి అని చెప్పాను. ఆ హాఫ్ ప్లేస్ దేనికంటే ప్రతి దానికి అలానే వదిలిపెట్టండి, ప్రతి గ్రంథానికి అలా వదిలిపెట్టండి. ఇప్పుడు ఆదికాండాన్ని ఒక 5 నిమిషాల్లో మీకు చెప్తాను, 5 నిమిషాలు కూడా పట్టదు. ఆదికాండం ఓవర్వ్యూ, అసలు ఆదికాండంలో ఏముంది, ఏ అధ్యాయంలో దేన్ని ఎలా తీసుకోవాలి, ఏ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం చూస్తే ఇది కేవలం ఓవర్వ్యూ మాత్రమే. మీకు ఈ ఓవర్వ్యూ ఇస్తే అంటే ఓకే ఆదికాండం దీని గురించి అన్నమాట అని తెలుసుకోవడానికి ఈ ఓవర్వ్యూ. ఆదికాండంలో మొత్తం 50 అధ్యాయాలు ఉంటాయి. సో రాసుకోండి, ఇది ఆదికాండం ఓవర్వ్యూ అని పేరు పెట్టుకొని రాసుకోండి. ఆదికాండం ఫస్ట్ పాయింట్గా మొత్తం 8 పాయింట్స్ రాసుకోవాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్గా మీరు రాసుకోవాల్సింది ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు సృష్టి గురించి. ఆదికాండం అసలు దేని గురించి మాట్లాడుతుంది, ఆదికాండం యొక్క ఓవర్వ్యూ ఏంటి. మరలా చెప్తున్నాను, ఆదికాండం దాటిన తర్వాత మనం చాలా ఫాస్ట్గా వెళ్తాం. ఓన్లీ ఆదికాండం మాత్రమే 50 అధ్యాయాలు, ప్రతి అధ్యాయాన్ని మనం టచ్ చేస్తాం. ఎందుకంటే ఆదికాండం మిస్ అయితే సిలువ త్యాగానికి అర్థమే లేదు. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా, ఆదికాండం చాలా ఇంపార్టెంట్ కనుక ఆదికాండం ఒక్కటే ప్రతి అధ్యాయాన్ని మనం టచ్ చేస్తాం. తర్వాత అవసరమైనవన్నీ టచ్ చేసుకుంటూ జస్ట్ అలా బైపాస్ రైడర్ లాగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. తర్వాత ఆదికాండం ఒక్కటి చాలా స్లోగా మనం వెళ్తాం. ఫాస్ట్గా వెళ్తామన్నంత మాత్రం మీరు రాసుకోవడానికి నేను టైం ఇవ్వనని కాదు, ప్రతి దానికి టైం ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. 8 ఆదికాండం ఓవర్వ్యూలో మనం నేర్చుకోవాల్సింది 8 పాయింట్స్ రాసుకోండి. అందులో మొదటి పాయింట్ ఏంటంటే ఆదికాండం మొదటి 2 ప్లేస్ ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడ ప్రతి గ్రంథానికి, నేను మరలా చెప్తున్నాను చూడండి, ప్రతి గ్రంథానికి ఒక హాఫ్ పేజ్, ఈ బుక్ ఉంది చూసారా, ఈ బుక్లో హాఫ్ పేజ్ వరకు మీరు వదిలిపెట్టండి పైన. ఇది ఓవర్వ్యూ టైప్ అనమాట. ఇది ఓవర్వ్యూ రాసుకోవడానికి మనం ఈ కింద ఏమో మనం ఒకవైపు మెయిన్ క్యారెక్టర్స్ రాస్తాం, ఒకవైపు మెయిన్ ప్లేసెస్ రాస్తాం. సో ఒక పేజ్ అంతటిని
ఒక పేజ్ అంతటిని ఇదంతటిని వదిలేసి ఆ తర్వాత చెప్పే ఇక్కడ నుంచి రాసుకోండి, ఇక్కడ నుంచి రాయకండి, ఇక్కడ నుంచి రాసుకోండి, ఇక్కడ నుంచి రాసుకోండి. సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఆదికాండం ఓవర్వ్యూ చూస్తున్నాం. ఇందులో 8 పాయింట్స్లో నేను చెబుతున్నాను. అందులో మొదటి పాయింట్లో ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు. ఇక ఎవరైనా సరే ఆదికాండంలో ఏముందంటే తడబడాల్సిన అవసరం లేదు, ఓవర్వ్యూ చెప్పేస్తున్నాను. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు సృష్టి కార్యక్రమం గురించి ఉంటాయి, సృష్టి విధానం గురించి ఉంటుంది. ఆదికాండం 3 నుంచి 5 అధ్యాయాల వరకు సెకండ్ పాయింట్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమో ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు సృష్టి విధానం. రెండో పాయింట్ ఏంటంటే 3 నుంచి 5 అధ్యాయాలు మనిషి పతనం అని రాసుకోండి. 3 నుంచి 5 అధ్యాయాలు మనిషి పతనం అని రాసుకోండి. అంటే ఇంకా చాలా జరుగుతాయి కానీ మెయిన్ ఓవర్వ్యూ అని చెప్తున్నాను కదా, సమ్మరీ, జస్ట్ ఒక చిన్న సమ్మరీ ఇస్తున్నాను. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు సృష్టి విధానం. ఆదికాండం 3 నుంచి 5 అధ్యాయాలేమో మనిషి పతనం ఫాల్ ఆఫ్ మ్యాన్ అని రాసుకోండి. ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు మరలా చెప్తున్నాను. ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు ఫ్లడ్, ఏది ఏమంటారు, దేవుడు ఆకాశ తూములు విప్పి జలప్రలయం జరిగింది చూసారా, జలప్రలయం అని రాసుకోండి. 6 నుంచి 9 అధ్యాయాల వరకు జలప్రలయం అని రాసుకోండి. తర్వాత 10-11 అధ్యాయాల్లో నేషన్స్ లేదా అంటే ఏమంటారు జనాంగాల గురించి మనకు కొన్ని కనపడతాయి. ఇంకా చాలా ఉంటాయి కానీ మెయిన్గా నేను చెబుతున్నది జనాంగాలు అని రాసుకొని, తర్వాత చెదిరిపోవడం అని రాసుకోండి. జనాంగాలు మరియు చెదిరిపోవడం అని రాసుకోండి. మరలా చెప్తున్నాను, 8 పాయింట్స్లో 4 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు సృష్టి కార్యక్రమం లేదా సృష్టి విధానం. సెకండ్ పాయింట్ ఆదికాండం 3 నుంచి 5 అధ్యాయాలు మనిషి పతనం. థర్డ్ పాయింట్ ఏంటి, ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు జలప్రలయం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆదికాండం 10-11 అధ్యాయాలు జనాంగాలు మరియు చెదిరిపోవుట అని రాసుకోండి. జనాంగములు మరియు చెదిరిపోవుట అని రాసుకోండి. ఆదికాండాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ భాగం మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయం వరకు. నేను స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తున్నారో లేదో, ఈవెన్ ఇంతకుముందు సెషన్స్లో కూడా, గూగుల్ మీట్ సెషన్స్లో కూడా నేను చెప్పాను, ఆదికాండం 11 అధ్యాయాలకు పట్టే సమయం అని ప్రతిసారి నేను ఎందుకు అంటున్నానంటే, ఆదికాండంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆదికాండము మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు ఒక భాగం. రెండవది ఆదికాండం 12 నుంచి 50 వరకు ఇంకో భాగం. దీనికి అస్సలు సంబంధం ఉండదు. అది వేరే దాని గురించి మాట్లాడుతుంది, ఇది వేరే దాని గురించి నడుస్తుంది. సో ఆ 4 పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్గా ఆదికాండం 12 నుంచి 25 అధ్యాయాలు అబ్రహాము జీవితం గురించి అని రాసుకోండి. ఆదికాండం 12 నుండి 25 అధ్యాయాలు అబ్రహాము జీవితం గురించి అని రాసుకోండి. అబ్రహాము జీవితం గురించి వీటన్నిటిని మనం టచ్ చేస్తాం, కానీ ఓవర్వ్యూ మీకు చెప్తున్నాను. ఆదికాండం 12 నుంచి 25 అధ్యాయాలు అబ్రహాము గారి జీవితం గురించి. తర్వాత సిక్స్త్ పాయింట్గా ఆదికాండం 26-27 అధ్యాయాలు ఇస్సాకు జీవితం గురించి అని రాసుకోండి. ఆదికాండం 26-27 అధ్యాయాలు ఇస్సాకు జీవితం గురించి. అలానే 25 ముందు ఇస్సాకు ఉండడంటే ఉంటాడు, కానీ దాన్ని డివైడ్ చేస్తున్నాం. మెయిన్గా వారు మాత్రమే కనబడే ఏరియాస్ ఇవి. ఇస్సాకు జీవితం గురించి అని రాసుకోండి. తర్వాత ఆదికాండం 28 నుంచి 36 వరకు, సెవెంత్ పాయింట్ నేను చెప్తున్నాను. ఆదికాండం 28 నుంచి 36 వరకు యాకోబు జీవితం గురించి అని రాసుకోండి. ఆదికాండం 28 నుంచి 36 వరకు యాకోబు జీవితం గురించి అని రాసుకోండి. చివరి పాయింట్ ఆదికాండం 37 నుంచి 50 వరకు యోసేపు జీవితం అని రాసుకోండి. ఆదికాండం సమ్మరీ క్లోజ్ అయిపోయింది. కానీ ఇలా చెబితే మనము అందులో రక్షణ సువార్త, ఇందులో దాగి ఉన్న సిలువలు మనకు అర్థమవు, ఆ సిలువ విలువ మనకు అర్థమయ్యే అవకాశం లేదు కనుక ఇప్పుడు ఆదికాండం మనము స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆదికాండంలో ఉన్న విలువలు, ఆదికాండంలో అసలు ఏం జరిగింది, దీంట్లో ఉన్న డిబేటబుల్ టాపిక్స్ ఏంటి, సృష్టి కార్యక్రమము
సృష్టి కార్యక్రమము సైంటిఫిక్ కాదా? దాని వెనుక అది సైంటిఫిక్ పాయింట్స్ అన్నీ ఆదికాండము చూపించట్లేదా? ఇవన్నీ చాలా అంశాలను హిస్టారికల్గా, సైంటిఫికల్గా, తర్వాత ఎవరైతే హేతువులు అడుగుతున్నారో వారి గురించి వారికి సమాధానం చెప్పడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. అయితే మీకు చెప్పాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆదికాండం 11వ అధ్యాయం అయిపోగానే మనకు కనబడే భక్తుడు ఆదికాండంలో అబ్రాహాం గారు కనబడతారు. కానీ ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత జరిగిన సంఘటన యోబు గారి జీవితం. ఆదికాండం 11 క్రోనాలజీ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఆదికాండం 11 అధ్యాయాలు అయిపోగానే బైబిల్లో జరిగింది ఏంటంటే యోబు గ్రంథం జరిగింది. ఈవెన్ బిఫోర్ ఏబ్రహాం. అంటే ఆదికాండం 11వ అధ్యాయానికి 12 అధ్యాయాలకు మధ్యలో ఓ పెద్ద గ్యాప్ ఉంది. ఆ పెద్ద గ్యాప్లు బైబిల్లో ఎక్కడెక్కడ జరుగుతాయో కూడా నేను చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్, మలాకి నుంచి మత్తయి వరకు, బ్యాప్టిజం ఇచ్చే యోహాను వరకు 400 సంవత్సరాలు. తర్వాత యోసేపు నుంచి మరలా మోషే వరకు సుమారుగా అన్ని సంవత్సరాలు 300 చిల్లర సంవత్సరాలు, 400 సంవత్సరాలు అలా పడుతుంది. అలా పెద్ద గ్యాప్స్ బైబిల్లో మనకు కొన్ని కనపడతాయి. ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాల గ్యాప్. అలా ఇక్కడ ఎన్ని సంవత్సరాల గ్యాప్ పడిందో మనకు తెలియదు. కానీ 11వ అధ్యాయం తర్వాత మనం డైరెక్ట్గా 12వ అధ్యాయం చదువుతాం. కానీ జనరల్గా క్రోనాలజీని మనం బేస్ చేసుకొని వెళ్తే ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత మనము ఏం జరిగింది అని బైబిల్ని అడిగితే బైబిల్ సెలవిచ్చే విధానం ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత జరిగిన సందర్భం యోబు గారి జీవితం. సో మీకు అర్థమైపోవాలి, ఆదికాండం 11 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మనం యోబు గ్రంథానికి వెళ్ళి యోబు గ్రంథాన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మరలా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు రాసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నేను చెప్పబోయే ముందుగా ఆదికాండం అనేది ఒక ఇంట్రడక్షన్. ఆదికాండం అనేది ఒక బిగినింగ్. ఇందులో అన్ని ఆరంభాలు మనకు కనబడతాయి. అన్ని ఆరంభాలు, దేవుని ఆరంభం తప్ప అన్ని ఆరంభాలు కనబడతాయి. ఎందుకంటే దేవునికి ఆరంభం లేదు. క్రైస్తవులు కొందరు యేసు ప్రభువారికి కూడా ఆరంభం ఉంది అని కొన్ని వచనాలను బేస్ చేసుకొని చెప్తారు. కానీ యేసు ప్రభువారు కూడా పుట్టినవాడు కాదు. ఆయన ఏమంటారు, స్వయంగా ఉన్నవాడు. తండ్రి తనంతట తాను జీవించుటకు ఎలాగో అధికారం కలిగి ఉన్నాడో ద సేమ్ అధికారం యేసు ప్రభువారికి ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే, జనరల్గా చెప్పాలి అంటే, సృష్టించబడిన వాడు దేవుడు అయ్యే అవకాశం లేదు. మరి సామెతల గ్రంథంలో అలా ఉంది కదా, ఇవన్నీ మీకు డౌట్స్ రైజ్ అవ్వచ్చు. నేను ఆ టైంకి వచ్చేసరికి నేను వాటిని కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆదికాండంలో మనకు అన్ని ఆరంభాలు కనబడతాయి, దేవుని ఆరంభము తప్ప. దేవుని ఆరంభము ఎక్కడ బైబిల్లో మనకు కనబడదు. ఎందుకంటే ఆయనకు ఆరంభము లేదు, అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు. అయితే ఆదికాండంలో మనకు కనబడుతున్న ఆరంభాల్లో ఒకటి సృష్టి ఆరంభం, రెండవది మానవ మనుగడ ఆరంభం, మూడవది పాపం ఆరంభం, నాలుగవది పతనం ఆరంభం, ఐదవది శిక్ష ఆరంభం, ఏడవది విమోచన ఆరంభం, ఎనిమిదవది యెరూషలేము ఆరంభం, తొమ్మిదవది బబులోను ఆరంభం, తర్వాత చెర ఆరంభం, తరువాత ప్రార్థన ఆరంభం, తర్వాత కుటుంబ వ్యవస్థ ఆరంభం. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆదికాండంలో అనేకమైన ఆరంభాలు కనపడతాయి. సృష్టి ఆరంభం, మానవ మనుగడ ఆరంభం, పాపం ఆరంభం, పతనం దాని ఆరంభం, శిక్ష దాని ఆరంభం, విమోచన దాని ఆరంభం, యెరూషలేం యొక్క ఆరంభము కూడా, ఇప్పుడు కనబడుతున్న యెరూషలేం యొక్క ఆరంభం ఆదికాండంలో పునాది వేయబడింది. బబులోను ఆరంభం, బైబిల్ చరిత్రలో బబులోనుకున్న ప్రాముఖ్యత, దానికి ఇవ్వబడిన పోర్షన్ గురించి మనందరికీ తెలుసు. సో దాని ఆరంభం కూడా ఆదికాండంలో జరిగింది. తర్వాత చెర ఆరంభం కూడా, ఫ్రీగా ఉండాల్సిన మానవుడు చెరలోనికి పంపింపబడడం కూడా ఆదికాండంలో జరిగింది. తర్వాత ప్రార్థన ఆరంభం కూడా ఆదికాండంలో జరిగింది. కుటుంబ వ్యవస్థ ఆరంభం కూడా ఆదికాండంలో జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్రడక్షన్కే చాలా టైం అయిపోయింది కనుక మీరు ఏమనుకోకండి. మీరు ఓకే అంటే నేను మాట్లాడతాను, లేదంటే నేను 10 గంటలకు ఖచ్చితంగా నేను క్లోజ్ చేస్తాను. ఎవరైనా సరే మీరు ఓకే అంటే నేను మాట్లాడతాను. ఓకేనా మీకు? ఓకే కదా, రైట్. ఇప్పుడు చాప్టర్ 1 మనము 11 అధ్యాయుల్లో ఏం జరుగుతుందంటే, చాప్టర్ 1లో సృష్టి కార్యక్రమం జరుగుతుంది. చాప్టర్ 2లో సేమ్ మనిషిని సృష్టించిన విధానాన్ని దేవుడు మనకు చూపిస్తారు. చాప్టర్ 3లో మనిషి పడిపోయిన విధానం మనకు కనబడుతుంది. చాప్టర్ 4లో మరలా కయీను హేబెలు సందర్భాలు మనకు కనబడతాయి.
చాప్టర్ 5లో మొత్తం వారి ఏజ్ గ్రూప్స్ మనకు కనబడతాయి, ఎవరి ఏజ్ ఎంత అని కనబడుతుంది. చాప్టర్ 6లో మనుషులు పాపం చేయడం, 6 నుంచి 9 వరకు మనకు ఫ్లడ్ గురించే కనబడుతుంది, అంటే జలప్రలయం గురించి. 10-11లో మనకి ఏం కనబడుతుంది ఇంతకుముందే మనం చూసాం. సో 11 అధ్యాయాల వరకు 11వ అధ్యాయంలో చెదిరిపోవడం మనకు కనబడుతుంది. అయితే నేను మీకు ఇచ్చే ఒక చిన్న హోంవర్క్ ఏంటంటే, మీ పిల్లలు, మీకు ఒకవేళ పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు ఉంటే, మన సంఘస్థులు కూడా వింటూ ఉంటే, సంఘస్థులు ప్రేమ్, ప్రణీత్ వీళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిన హోంవర్క్ ఏంటి అంటే, ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్న సృష్టి కార్యక్రమం ఏం జరిగిందో వారికి హోంవర్క్ ఇచ్చి వారికి నేర్పించి అప్పజెప్పించుకోండి, మర్చిపోకండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు సృష్టి కార్యక్రమం జరిగింది. మీరు తర్వాత చదవండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. అవసరమైన దగ్గర నేను ఆగుతాను, రాసుకోండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి కార్యక్రమం, ఇది మా అందరికీ తెలుసు కదా, దీంట్లో ఏముందిలే అంటే నేను ముందే చెప్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పినంత రక్షణ సువార్త ఇంక ఏ అధ్యాయంలో మనకు దొరకదంత ఉంటుంది. చూద్దాం. 1వ అధ్యాయంలో 6 రోజుల సృష్టి కార్యక్రమం. అందులో మొదటి రోజు వెలుగును దేవుడు కలుగు చేసి, వెలుగును చీకటిని వేరుపరిచి, వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెడతాడు. తర్వాత 2వ రోజు జలముల మధ్య ఒక విశాలాన్ని కలుగు చేసి, జలములను వేరుపరిచి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెడతాడు. 3వ రోజు ఆకాశం క్రింద జలములు ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని చెప్పి, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి, జలరాశికి సముద్రాలు అని పేరు పెట్టి, గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను దేవుడు మొలిపిస్తాడు. ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు బైబిల్లో చదివితే మీకు అర్థమైపోతుంది. కానీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మా సంఘంలో ఇంకా చాలామంది ఉండుండొచ్చు, చాలా రీసెంట్గా మారిన వారు ఉన్నారు కనుక వారిని కూడా నేను మనసులో ఉంచుకోవాలి. మా సంఘస్థుల కోసమే యాక్చువల్గా ఇది స్టార్ట్ చేయబడింది, కానీ అందరికీ చెప్దామనే ఏకైక ఉద్దేశంతో నేను మీ అందరి మధ్యలోకి రావాల్సి వచ్చింది. అయితే 4వ అధ్యాయంలో మనకు జ్యోతులు 4వ రోజు దేవుడు జ్యోతులను కలుగజేస్తాడు, సూర్యచంద్ర నక్షత్రాలను. 5వ రోజు జలరాశులను, పక్షులను మనకు కలుగు చేసి, అక్కడ దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, మీరు ఫలించుడి అని దేవుడు చెప్పిన ఆజ్ఞ మనుషులకు కాదు, జంతువులకు దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఆజ్ఞ. అది అంటే బైబిల్లో దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఆజ్ఞ ఎవరికి అంటే జంతువులకి. అది కూడా ఎందుకు అనంటే, ఇది రాసుకోండి, బైబిల్లో దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఆజ్ఞ ఏంటి అని అంటే భూమి కలుగునుగా అది కూడా ఆజ్ఞే కదంటే ఆజ్ఞే. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న వారికి ఏంటి ఆజ్ఞ అంటే, జంతువులకు దేవుడు ఫలించండి అని ఆశీర్వాదాన్ని అండ్ ఆజ్ఞను ఇచ్చాడు. తర్వాత 6వ రోజు పశువులను, పురుగులను దేవుడు కలుగజేసి, నేలను పురుగులను కలుగజేసి, అడవి జంతువులను కలుగజేసి, తర్వాత మనిషిని క్రియేట్ చేస్తాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. మీ పిల్లలకు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న 6 రోజుల సృష్టి కార్యక్రమం గురించి మీరు చెప్పండి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇది కావాలంటే మీరు రికార్డ్ చేసుకోండి, కావాలంటే బాగా రాసుకోండి. చాలామంది అంటారు చాలా ఫన్నీగా, ఎప్పుడు చూడండి బైబిల్ను తప్పు పట్టాలనుకునే వారి మాటలను ఫన్నీగా వినండి, అప్పుడే మీకు ఈజీగా ఆన్సర్ అర్థమవుతుంది. ఎప్పుడైనా సీరియస్గా తీసుకుంటే మీకు కోపం రావచ్చు, లేదా ఉన్న మైండ్ కూడా పోవచ్చు, మనకు ఆలోచనలు రాకపోవచ్చు. చాలామంది అనేది ఏంటంటే, అరే బైబిల్ చాలా తప్పు భయ్యా అని అంటారు. ఎందుకు భయ్యా అని అంటే, 6 రోజుల సృష్టి కార్యక్రమం అంటున్నారు కదా, సైంటిఫిక్గా వారు మాట్లాడుతూ వారు అనేది ఏంటంటే 6 రోజుల సృష్టి కార్యక్రమం అంటున్నారు కదా. ఈ 6 రోజుల సృష్టి కార్యక్రమంలో భూమి ఎన్నో రోజు చేయబడింది? 3వ రోజు. సూర్యచంద్రులు ఎన్నో రోజు చేయబడ్డాయి? 4వ రోజు. మరి సూర్యుడు లేకుండా భూమి ఎట్లా వచ్చింది? సూర్యుడు లేకుండా భూమికి ఆ లైట్, డార్క్నెస్, డే అని ఎలా వచ్చింది? బైబిల్ అంతా తప్పని చెప్పడానికి ఆదికాండం 1వ అధ్యాయమే సజీవ సాక్ష్యం అని పెద్ద ఏమంటారంటే సైంటిస్టులలాగా మాట్లాడేస్తా ఉంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎవరైతే సృష్టి కార్యక్రమం తప్పుపట్టారో వారిలో 2 రకాల వారు ఉంటారు, 2 రకాల ఆన్సర్స్ ఇవ్వాలి. మనుషుల్లో మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ కనుక నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నా, ఆదికాండం ఒక్కటే నేను చాలా జాలీగా వెళ్తాను. తర్వాత మనము ఆలోచిస్తే మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకటి దేవుణ్ణి నమ్మేవారు, ఒకటి దేవుణ్ణి నమ్మనివారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి నమ్మేవారు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. అందరూ ఒకే దేవుని ఒక్కరినే దేవునిగా భావించకపోవచ్చు. మనం యేసయ్యని దేవునిగా అనుకుంటున్నాం, యేసు ప్రభువాన్ని కాని వారిని కూడా దేవునిగా భావించేవారు ఉన్నారు. ఎవరిని నమ్ముతున్నారు పక్కకు పెడితే దేవుణ్ణి నమ్మేవారైతే ఉన్నారు, దేవుని ఎగ్జిస్టెన్స్ని నమ్మేవారైతే ఉన్నారు. వీరికి నేను ఒక ఆన్సర్ చెప్తాను. దేవుని నమ్మని వారు ఉన్నారు, వారికి నేను ఒక ఆన్సర్ చెప్తాను. అయితే దేవుని నమ్మేవారు, ఇప్పుడు క్రైస్తవేతరులు చాలామంది ఈ ప్రశ్న అడిగితే వారికి ఏం చూపించకండి. అసలు ఫన్నీ క్వశ్చన్ ఇది. మీ దేవుడు ఇట్లా చేశాడంట, అసలు అది సైంటిఫిక్కేనా అని పెద్ద మేకపోతు గాంభీర్యం, అంటే ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం జరగదు అక్కడ. ఏదో బైబిల్ తప్పుపడ్డాన్ని చేస్తే, దేవుణ్ణి నమ్మేవారు అంటే యేసు ప్రభువుని కాకపోయినా వేరే దేవుడు ఉన్నాడా నమ్మేవారికి ఒకటే క్వశ్చన్ అడగండి. అది ఎంత కాదయ్యా, సైన్స్ ప్రకారంగా బైబిల్లో లేదు అని అంటున్నాం. మా దేవుడైతే సైన్స్ ప్రకారంగా కాకపోయినా
సూర్యుడు లేకపోయినా భూమిని చేయడం మా దేవునికి సాధ్యం. మీ దేవునికి సాధ్యమా కాదు చెప్పండి. ఇంకంతా మాట్లాడుతుంది, ఇంకేం మాట్లాడుతూ సైన్స్కి బియాండ్గా దేవుడు మా దేవుడు చేయగలడు. మీ దేవుడు చేయలేడా? చేయలేకపోతే అసలు దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు కూడా రూల్స్ ఫాలో అయ్యి, నేను సైన్స్నే ఫాలో అయ్యి, దేవుడు సైన్స్ని ఫాలో అవుతాయి, నాకు దేవునికి తేడా ఏంటి? మా దేవుడు చేయగలడండి ఖచ్చితంగా. సైన్స్ అనేది అంటే ఏంటంటే ఒక ప్రాసెస్. సైన్స్ అయినా చాలాసార్లు మారింది తప్ప దేవుడు మారలేదు. సో ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు క్రైస్తవేతలు అడిగితే ప్రశ్న వారికి ఎక్కువ సమాధానం చెప్పాలి, మా దేవుడు చేయగలడు. నీ దేవుడు చేయగలడా చేయలేడా? ఒకటే ప్రశ్న, ఇంకేం వద్దు. మా దేవుడితే చేయగలడు, మీ దేవుడు చేయగలడా చేయలేడా? చేయలేకపోతే ఇంకా దేవుడు కాదు. ఇంకెందుకు? నేను చేసినట్టే ఆయన చేస్తే ఇంక నాకు ఆయనకి తేడా లేనప్పుడు ఇంకా ఆయన నేను మొక్కడం ఎందుకు, నేను నన్ను ఆయన మొక్కడం ఎందుకు? ఇంకెవరు దేవుడు కాదు. సో మా దేవుడైతే చేయగలడు. దేవుడిని నమ్మే క్రైస్తవేతరులకు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే క్రైస్తవేతరులకు నేను ఇస్తున్న జవాబు ఇది. సరే, దేవుడిని పక్కకు పెట్టేస్తే జనరల్గా ఆకాశం అంత వెళ్ళి అంత సీన్ మనకొద్దు. ఫస్ట్ ఒకసారి తల్లి గర్భంకి వచ్చేయండి. నేను అడుగుతున్నాను, బ్రెయిన్ లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. కిడ్నీలు లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. తర్వాత హార్ట్ లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. స్పైనల్ కార్డ్ లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. ఈ 4 చాలా 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 ఇంపార్టెంట్ కదా. అయితే తల్లి గర్భంలో కొన్ని వారాల పాటు బేబీకి బ్రెయిన్ ఉండదు, కొన్ని వారాల పాటు స్పైనల్ కార్డ్ ఉండదు, కొన్ని వారాల పాటు కిడ్నీస్ ఇంకా రావు, కొన్ని వారాల పాటు హార్ట్ ఇంకా డెవలప్ అవ్వదు. ఇప్పుడు హార్ట్ డెవలప్ అయినా అవ్వకపోయినా, బ్రెయిన్ డెవలప్ అయినా అవ్వకపోయినా లోపల ఉన్న బేబీ బ్రతికున్నాడా చచ్చిపోయాడు చెప్పండి? లోపల ఉన్న బేబీ బ్రతుకున్న బేబీ అంటామా చచ్చిపోయిన బేబీ అంటామా? మీరే చెప్పండి. ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు. అదేంటండి హార్ట్ లేకుండా మనిషి ఎట్లా బ్రతుకుతాడండి అధ్యక్ష అని అంటే సింపుల్ ఆన్సర్. ఆఫ్టర్ ఆల్ ఒక తల్లి పేగే హార్ట్ లేని మనిషిని బ్రతికిస్తే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ హ్యూమన్ బీయింగ్, హార్ట్ లేని మనిషిని బ్రతికించడానికి ఒక తల్లి పేగుకే అంత శక్తి ఉంటే, మరలా చెప్తున్నాను, సైంటిఫిక్గానే వస్తున్నాను, మీరు సైన్స్గా అడిగారు, సైన్స్గా చెప్తున్నాను. హార్ట్ లేకుండా మనిషి బ్రతకలేడు, బ్రెయిన్ లేకుండా బ్రతకలేడు. అయినప్పటికీ మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని వారాల పాటు ఇవేవి లేకుండా బ్రతికాడా చచ్చిపోయాడా? లివింగ్ బీయింగ్ అన్నారా, డెడ్ బాడీ అన్నారా? దాన్ని లివింగ్ బీయింగ్ అన్నారు. ఎందుకు అనంటే ఒక శక్తిలోంచి, బ్రతికి ఉన్న శక్తి నుంచి ఒక పేగు ద్వారా శక్తి ఆ బేబీకి వస్తుంది కనుక. ఆఫ్టర్ ఆల్ ఒక తల్లి పేగే బ్రెయిన్ లేని వారిని బ్రతికిస్తూ ఉంటే కొన్ని వారాల పాటు దేవుడు, శక్తినిచ్చు దేవుడు, శక్తి అయి ఉన్న దేవుడు, సృష్టి లేకుండా సూర్యుని లేకుండా భూమిని నడిపించలేడా? చంద్రుడు లేకుండా భూమిని నడిపించలేడా? పగలు రాత్రిని కలుగజేయలేడా? ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా మతోన్మాదులు అడిగే కానీ, నాస్తికులు అడిగే కానీ సీరియస్గా ఎప్పుడు భావించకండి, ఫన్నీగా తీసుకోండి. అలా ఫన్నీగా ఆలోచిస్తేనే వాళ్ళకి మనం ఫన్నీగా ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇది నేను మెయిన్గా మీకు చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దాగి ఉన్న రక్షణ సూక్తులు, రక్షణ సువార్తను మనం చూస్తే, ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఈ 6 రక్షణ విలువలు మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఓపెన్ చేస్తే ఇందులో 2వ వచనం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను అని ఉంటుంది. ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే దానికి అర్థం ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తాను, దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా అవసరం లేదు. మనం మెయిన్గా ఈ క్రోనాలజీ కంటే ఎక్కువగా రక్షణ గురించిన విలువలు మనం ఎక్కువగా నేర్చుకునబోతున్నాం. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను వీటిని ప్రిపేర్ అయ్యేటప్పుడు. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యంగాను ఉన్నది. కానీ చివరికి వచ్చేసరికి భూమి చాలా మంచిదిగా కనబడింది, భూమి అంతా ఫిల్ అయిపోయింది. ఈ భూమిని మనిషి జీవితం అనుకోండి, అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఎంప్టీ అయిపోతుంది, లోన్లీనెస్ అయిపోతాం, శూన్యంగా అయిపోతుంటుంది మన జీవితం. మన జీవితం నింపబడిన జీవితంగా మనం ఉండాలి అని చాలామంది క్రైస్తవులు కోరుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. సో అలాంటి కోరిక, అలాంటి ఆశ మీకుంటే ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని చూడండి. ఒకప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి ఇప్పుడు ఇంతగా నింపబడిన దానికి కారణం ఏంటి చెప్పనా? భూమి ప్రతిరోజు దేవుని మాట వినింది. ఎస్, పుట్టినప్పటి నుంచి భూమి మీద చెట్లు మొలుచునుగాక అనగానే భూమి దేవుని మాట వినింది కనుక నిండబడింది. తర్వాత సూర్యచంద్రులు కలుగునుగాక అనగానే అవి కలిగినాయి కనుక భూమి మీద వెలుగులు వచ్చే అంధకారంగా ఉన్న ఆ భూమి వెలుతురుమయమైపోయింది. తర్వాత పక్షులు వచ్చునుగాక అనగానే లేదా పురుగులను భూమి పుట్టించునుగాక, చెట్లను భూమి పుట్టించునుగాక, జలచరాలను నీళ్లు పుట్టించునుగాక. అంటే ఆ దేవుని మాట ప్రతిరోజు వినడం భూమి నేర్చుకుంది కనుక ఇప్పుడు భూమి ఇంత ఫిల్ అయిపోయి ఉంది, ఇప్పుడు ఇంతగా ఫిల్ అయ్యి ఉంది. ద సేమ్ వే ఈరోజు మీ లైఫ్లో కూడా నిరాకారంగా శూన్యంగా మీరుంటే భూమి ఒకప్పుడు అదే పరిస్థితి. అయితే మీరు కూడా ఫిల్ అయిపోవాలంటే, నింపబడిన ఆధ్యాత్మిక స్థితిలోనికి మీరు రావాలంటే వాక్యాన్ని డైలీ వినండి.
వినడం మాత్రం కాదు, దాన్ని చెయ్యండి. నేను ఎప్పుడు చెప్తాను, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే దేవుని దృష్టికి నీతిమంతులు. భూమి చేసింది అది, అందుకే ఫిల్ అయిపోయింది. లేదంటే భూమి ఇప్పటికీ నిరాకారంగా, ఇప్పటికీ శూన్యంగా ఉండేది. ఆదికాండం 1వ అధ్యాయం నేర్పిస్తున్న మంచి ఆదరణ మాట ఇది. అయితే అందులో రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు ఒకరు కనబడతారు. ఎవరు అని అంటే చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒకరు మనకు కనబడతారు. చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంటుంది. ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, దేవుని కార్యం అని జరగాలంటే మనం కేవలం వాక్యం వింటే సరిపోదు. వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ మన లైఫ్ మీద అల్లాడింపబడాలి. అల్లాడింపబడు అర్పణలు అని పాత నిబంధనలో మనం దాని గురించి కూడా స్టడీ చేస్తాం. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, వాక్యం విన్న తర్వాత, దేవుని మాట విన్న తర్వాత భూమి పరిశుద్ధాత్మని సూపర్విజన్కు లోబడింది. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మలో కార్యం చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అలా కార్యం చేయాలని ఆశపడుతున్నప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధాత్ముడు మీ లైఫ్లో, మీ హృదయంలో అల్లాడింపబడినట్లుగా, సూపర్వైజ్ చేయడానికి మీరు పరిశుద్ధాత్మునికి అలో చేయండి. ఇప్పుడు తెస్సలోనిక సంఘం వారు ఏం చేస్తారంటే, వారు కూడా ఇదే పని చేస్తారు. వారిలో వాక్యము శీఘ్రముగా వ్యాపించిందంట. ఇప్పుడు ఇంజెక్షన్ ఇక్కడ వేసుకొని, ఇక్కడ ఇంజెక్షన్ వేసి, ఇక్కడ చేయి నరికేస్తే నాలో ఉన్న రోగం తగ్గిపోదు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ నాలో ప్రవహించడానికి నేను అవకాశం ఇవ్వాలి. ద సేమ్ వే వాక్యం ఇక్కడ విన్న తర్వాత అది ఇక్కడి వరకు ప్రవహించడానికి నేను పరిశుద్ధాత్మునికి అవకాశం ఇస్తే, ఇక్కడ ఆయన ప్రవహించి ఆయన కార్యాన్ని ఆయన చేస్తాడు. సో అల్లాడింపబడినట్లుగా మీరు కూడా అవకాశాన్ని ఇవ్వండి. ఇక మూడవదిగా 1వ అధ్యాయము అదన్న సూపర్విజన్, ప్రస్తుతానికైతే సూపర్విజన్ అని అనుకోండి. అంటే దేవుని కార్యం చేయడానికి మీరు అవకాశం ఇవ్వాలి. అక్కడ అల్లాడింపబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన సూపర్వైజ్ చేస్తున్నాడు, సృష్టి కార్యక్రమం అంతటిని సూపర్వైజ్ చేస్తున్నాడు అర్థం చేసుకోండి. తర్వాత మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 4వ రోజు 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడంట. చూడండి, ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా మాట్లాడితే పాత నిబంధన అంతా మనకు సాదృశ్యంగా దేవుడు రాయించిందే. పాత నిబంధనలో జరిగిన ప్రతిదీ కూడా సాదృశ్యంగా జరిగిందే. దేవుడు ఎక్కడ కూడా వెలుగు చీకటి కలిగి ఉండాలి అని అనుకోవట్లా. నెంబర్ 1 మనం నేర్చుకుంది దేని గురించి అంటే, మీ లైఫ్ ఒకవేళ వాయిడ్గా, ఎంప్టీగా మీకుంటే, మీరు నింపబడిన ఆధ్యాత్మిక స్థితిలోనికి మీరు రావాలంటే భూమి చేసినట్లుగా ప్రతిరోజు ఆయన మాట వినండి. రెండవదిగా, ఆయన మాట వినడం మాత్రమే కాదు, ఆయన కార్యం చేయడానికి పరిశుద్ధాత్మునికి మనం అలో చేయాలి, అల్లాడింపబడాలి. సూపర్వైజర్ డ్యూటీని మనం పరిశుద్ధాత్మనికి ఇవ్వాలి. ఇక మూడవదిగా, దేవుడు రక్షణ సువార్త సాదృశ్యాన్ని 1వ అధ్యాయంలో ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, వెలుగున్న దగ్గర చీకటి ఉండకూడదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండకూడదని దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచేశాడు. ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే, దేవుడు వెలుగును కలుగజేసి వెలుగును చీకటిని వేరుపరిచేశాడు. క్రైస్తవ జీవితంలో మనం కూడా వెలుగు చీకటి ఉండడానికి వీల్లేదు. క్రీస్తు శిలువ యాగం ఎందుకు జరిగిందంటే, వెలుగును చీకటిని వేరుపరచడానికే. ఆదికాండం 1వ అధ్యాయంలోనే రక్షణ సువార్త సాదృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, పరిశుద్ధాత్మునికి అవకాశం ఇవ్వాలి అని, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడని. ఎప్పుడు వస్తాడు? బాప్తిజం పొందిన తర్వాత. మన లైఫ్ ఎప్పుడు నింపబడుతుంది? మనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసానికి క్రియలు జోడింపబడితే మనము ఆధ్యాత్మికంగా నింపబడతామని ఆ రక్షణ సువార్త నూతన నిబంధన బోధ ఆదికాండంలోనే మనకు ప్రారంభమైంది. ఇది 3 విషయాలు నేర్చుకున్నాం. 4వ విషయం ఏంటంటే, 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు 3 జ్యోతులను కలుగు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అవి భూమి మీద వెలుగిచ్చుటకై. దీని సాదృశ్యంగా క్రైస్తవ జీవితాన్ని భూమి అని అనుకుంటే, ఈ భూమి మీద వెలుగు, చాలామంది భూముల మీద చాలామంది భూమి అని మనం అనుకుంటే, ఈ భూముల మీద వెలుగు ఎందుకు ఉండట్లేదంటే 3 జ్యోతులు మిస్ అవుతున్నాయి. అందులో ఫస్ట్ జ్యోతి ప్రార్థన, సెకండ్ జ్యోతి బైబిల్ పఠనం, థర్డ్ జ్యోతి వాక్యం వినడం. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన, సూర్యుడు, బైబిల్ పఠనం, చంద్రుడు, వాక్యం వినడం, నక్షత్రాలుగా మనం భావిస్తే 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనంలో 3 జ్యోతులు భూమి మీద వెలిగించుటకై కనబడతాయి. అందులో భూమి మనకు సాదృశ్యంగా, క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా తీసుకుంటే, ఈ భూమి చీకటితో నింపబడడానికి అవకాశం లేదు. దీని మీద వెలుగు రావాలి. క్రైస్తవ జీవితం అనేది అంధకారం అవ్వడానికి అవకాశం లేదు. ఇలా వెలుగు ఉండాలి అని అంటే మనకు, అందుకే చూడండి, రాత్రిపూట కూడా వెలిగించుటకే దేవుడు చంద్రుని పెట్టాడు. మన ఎంత దూరం ఉన్నా దేవుని సన్నిధికి, ఇలాంటి టైంలో కూడా మనలో చీకటి రావడానికి వీలు లేదు. అలా రాకుండా ఉండాలంటే 3 జ్యోతుల చుట్టూ మన చుట్టూ తిరగాలి, లేదా వాటి చుట్టూ మనం తిరగాలి. అందులో ఫస్ట్ జ్యోతి పేరు ప్రార్థన, రెండవ జ్యోతి బైబిల్ పఠనం, మూడవ జ్యోతి
వాక్యాన్ని వినడం. సేవకులు చెప్తుంటే వాక్యాన్ని వినడం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాక్యం ప్రార్థనకి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ అంటే సూర్యుని ప్లేస్లో ప్రార్థనను ఊహించుకోండి. భూమి మీద ఎక్కువ వెలిగించే సూర్యుడే. చంద్రుని ప్లేస్లో బైబిల్ పఠనాన్ని మీరు వినియోగించుకోండి. తర్వాత థర్డ్ స్టార్స్ ప్లేస్లో మీరు వాక్యాన్ని వినడాన్ని ఉదాహరణగా తీసుకోండి. ఇక 5వదిగా 1వ అధ్యాయం 24వ వచనంలో ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలామంది ఫీల్ అవుతారు. ఫీల్ అయినా పర్లేదు, ఇంకా నేను చేసేది ఏం లేదు. అయితే 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఒక మంచి పని చెప్తాడు. ఏంటంటే జంతువులు కలుగునుగాక లేదా భూమి పుట్టించునుగాక అని చెప్పాడు. 1వ అధ్యాయం 24వ వచనం గురించి నేను చెప్తున్నాను. జంతువులు సాధారణంగా పుట్టాయి, మనిషిని మాత్రం దేవుడు ఊది చేశాడు. నరుని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అని 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అంటే మనిషి చేయబడిన తత్వం, జంతువులు చేయబడిన తత్వం క్వైట్ డిఫరెన్స్. ఇవేమో మాట ద్వారా చేయబడితే, ఇవేమో సాధారణంగా పుడితే, జస్ట్ మాటన అవన్నీ కాదా అని తర్వాత సంగతి. ఇవేమో సాధారణంగా జంతువులు పుడితే, మనిషి మాత్రం దేవుడు ఊదడం బట్టి పుట్టాడు. ఒకవేళ దేవుడు మనిషిని ఊదడం బట్టి పుట్టకపోయి ఉంటే ఈ రెండింటికి తేడా లేదు అని కొద్దిసేపు మనం భావిస్తే, ఈ రెండింటికి తేడా లేదు అని మనం కొద్దిసేపు భావిస్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము కూడా క్రైస్తవులుగా ఉత్తుగా ఉన్నామనుకోండి. జస్ట్ ఏదో పుట్టాం సంఘానికి వస్తున్నామని. అంటే బ్యాప్టిజం పొందని వారు కూడా చాలామంది ఉన్నారు. బ్యాప్టిజం పొందకుండా సంఘాలకు వచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే బ్యాప్టిజం పొందని వారు ఎవరు అని అంటే సాధారణంగా క్రియేట్ చేయబడిన వారు. క్రైస్తవులు ఎవరు అంటే పరిశుద్ధాత్ముని పొందినవారు. ఇంతకీ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చరిత్రలో పరిశుద్ధాత్ముని ఎలా ఇచ్చాడు? బైబిల్ చరిత్రలో యేసుప్రభువు వారు పరిశుద్ధాత్ముని ఎలా ఇచ్చాడంటే ఆయన ఊది తన శిష్యుల మీద పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ఇక్కడ మనిషిని క్రియేట్ చేసేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఊది నాసికారంధ్రంలో పెట్టాడు కనుక మనిషి జీవాత్మ అయ్యాడు. అక్కడేమో శిష్యులను ఊది పరిశుద్ధాత్మను పొందన్నాడు. ఎవరైతే ఇప్పుడు కూడా ఊదడం వల్ల పరిశుద్ధాత్ముడు వస్తాడని నేను చెప్పట్లేదు, కానీ ఈ ఊదుడు అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ద్వారా ఒకవేళ మీరు రాకపోతే, ఇంతకీ మీలో ఇంకెవరైనా బ్యాప్టిజం పొందని వారు ఉంటే మీకు జంతువులకి ఎలాంటి తేడా లేదని వాస్తవాన్ని గమనించండి. మీరు ఫీల్ అయినా పర్లేదు. రాకడ సిద్ధపడుతున్నప్పుడు పురికొల్పాలి, అవసరమైతే రెచ్చగొట్టాలి, అవసరమైతే గట్టిగా మాట్లాడినా తప్పులేదు. ఎందుకంటే పౌలు గారు అంటారు, నా సహోదరులను రక్షించడానికి వారిని నేను పురికొల్పుతాను, లేదా వారిని ఇంకా రెచ్చగొట్టేస్తాను, వారిని ఇంకా ఉజ్జీవింపజేస్తాను, అవసరమైతే వారి కోసం నేను ఏమన్నా చేస్తాను, వారు రక్షించబడాలి అనేది నా ఆశ అని అంటాడు. సో మీలో గమనించాల్సింది ఏంటంటే, జంతువుకు మనిషికి తేడా ఏంటంటే, జంతువులు ఊదడం వల్ల ఊదబడని క్రియేచర్స్ ఏమో జంతువులు అండి, ఊదగా క్రియేట్ అయినవేమో మనుషులు. సో ఊదగా వచ్చిన వారు క్రైస్తవులు, అంటే బ్యాప్టిజం పొందిన వారు అనుకోండి. ఇలా బ్యాప్టిజం పొందిన వారందరూ దేంతో సమానం అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి, జంతువులతో సమానం. మీలో ఎంతరు జంతువులు ఉన్నారో నాకు తెలీదు. జంతువులుగా ఉన్న మీరందరూ మనుషులుగా మారాలి అంటే ఊదబడాలి. ఇప్పుడు బ్యాప్టిజం మీరు పొందాలి, పరిశుద్ధాత్మని పొందాలి. 5వ పాఠం ఇది. 6వదిగా 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, మీరు ఫలించుడి అని చెప్పాడు. ఎవరికి? జంతువులకు చెప్పిన మాట అదే, మనుషులకు చెప్పిన మాట అదే. కానీ మీరు కేవలం ఫలించుకుంటూ పోతే జంతువులకు మీకు ఏం తేడా లేదు. మరలా చెప్తున్నా, ఎందుకంటే వాటికి అదే ఆజ్ఞ ఉంది, మనకి అదే ఆజ్ఞ ఉంది. సో జంతువులకు మనకి ఎలాంటి తేడా లేదు. మీరు కేవలం ఫలించుకుంటూ పోతామంటే జంతువులకు వాటికి తేడా లేదు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏం చెప్పనా, జంతువులను ఫలించన్నాడు, తర్వాత మనిషిని ఫలించడంతో పాటు లోపరుచుకో అన్నాడు. అర్థమవుతుందా? ఫలించడంతో పాటు లోపరుచుకోవాలి. ఒకవేళ మీ ఆధ్యాత్మిక స్థితిలో మీరు అపవాది శోధనలు మీరు గెలవలేకపోతే, టెంప్టేషన్ మీరు లోపరుచుకొనలేకపోతే, జయించలేకపోతే, మనకు జంతువులకు ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే జయించుని వారికే పరలోక రాజ్యంలోని జీవవృక్ష ఫలాల్లో తినడానికి నేను అధికారాన్ని ఇస్తానని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. సో ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఇంత రక్షణ సువార్త దాగి ఉంది. ఒకటి, నింపబడాలి మీ జీవితం అంటే భూమిలా ప్రతిరోజు మీ తన దేవుని మాట
వినండి. అలా వినేటప్పుడు దేవుని కార్యం జరగడానికి, పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి, తన క్రియను చేయడానికి మీరు అవకాశాన్ని ఇవ్వండి. మూడవదిగా, వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచి మన జీవితంలో వెలుగు చీకటి ఉండకూడదు అని కోరుకుంటున్నాడు. నాలుగవదిగా, దేవుడు భూమి మీద వెలుగిచ్చుటకై ఎలా అయ్యా నేను వెలుగును చీకటిని వేరుపరచాలి అంటే భూమి మీద వెలుగు కావాలి. ఏంటి ఆ వెలుగు? సూర్య చంద్ర నక్షత్రాలు. సో ఇవి డివైజెస్ వెలుగుకు. సో ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక జీవితానికి డివైజెస్ ఏంటంటే ప్రార్థన, వాక్య పఠనము, తర్వాత వాక్యాలు వినడము. ఎవరి అంటే వాళ్ళు వినకండి, లేనిపోని కన్ఫ్యూజన్లోకి వచ్చారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా చెబుతున్నారో వారి మాత్రమే, ఎవరైనా పర్లేదు ఆధ్యాత్మికంగా చెప్పేవారివి, ఆధ్యాత్మికంగా జీవిస్తూ చెప్పేవారివి మాత్రమే మీరు వినండి. తర్వాత ఒకవేళ మనము గనక పరిశుద్ధాత్ముని పొందకుండా ఊదడం అనే ప్రక్రియ ద్వారా పరిశుద్ధాత్ముడు శిష్యుల్లోనికి ఎంటర్ అయ్యాడు గనక దాన్ని సాదృశ్యంగా నేను పోల్చి చెబుతూ అంటున్నమాట. పరిశుద్ధాత్ముడు పొందకపోతే మనకు జంతువులకు ఎలాంటి తేడా లేదు. మీలో ఎందరు జంతువులు ఉన్నారో అది మీకు దేవునికి తెలుసు. తర్వాత ఫలించుడి అనే మాటను మాత్రమే ఆధారం చేసుకుంటే మనిషికి జంతువుకు తేడా లేదు. మనిషి లోపరుచుకోవాలి. మీరు ఆధ్యాత్మిక స్థితిలో మీ పాపాన్ని మీరు లోపరుచుకోకపోతే, జయించకపోతే మనకు జంతువులకు తేడా లేదు. ఇది ఆదికాండం 1వ అధ్యాయం. ఇక నుంచి ఇంత స్లో ఉండదు. ఒక చిన్న 3వ అధ్యాయం వరకు నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 3వ అధ్యాయంలో సిలువ కనబడుతుంది, చాలా బాగుంటుంది అది. ఇక 2వ అధ్యాయంలో మనకు తెలిసిందే, ఆదికాండం 7వ రోజు మనకు కనబడుతుంది. 7వ రోజున దేవుడు రెస్ట్ తీసుకున్న విధానం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో మనిషిని చేసిన విధానం మనకు కనబడుతుంది. తర్వాత ఆ తోట మధ్యలో మంచి చెడ్డల జీవవృక్షము అండ్ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం, ఈ రెండు ఉంటాయి. చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. ఈ రెండు వేరు వేరు. జీవవృక్షం వేరు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం వేరు. సో ఈ రెండు ఉంటాయి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. తర్వాత ఇందులో నుంచి ఒక నది ప్రవహించి 4 భాగాలుగా డివైడ్ అవుతుంది. 4 భాగాలుగా. ఆ 4 భాగాల్లో మొదటిది పీషోను నది. 4 నదులు కాదు, ఒక నది 4 పాయలు. ఇప్పుడు మీలో గోదావరి జిల్లాల వారు ఉన్నారు కదా, నది గోదావరి ఒకటే, కానీ దాని పాయలు చాలా ఉన్నట్లుగా నది ఒకటే, దానికి 4 పాయలు ఉన్నాయి, 4 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి పీషోను, అది హవీలా దేశం చుట్టూ తిరుగుతుంది. ఒకటి అక్కడేమో శ్రేష్టమైన బంగారము, బోలము, గోమేధికం దొరుకుతుంది. రెండవది గీహోను, అది కూషు చుట్టూ తిరుగుతుంది. మూడవది హిద్దెకెలు, అది అషూరు, సిరియా దేశం చుట్టూ తిరుగుతుంది. 4వది యూఫ్రటీసు లేదా ఫరాతు అనే పేరు కలిగిన నది, లేదా పాయలు అనుకున్నా నది అనుకున్న పర్లేదు, కానీ దీని ఒరిజిన్ మాత్రం ఒకటే. దీన్ని బట్టి దేవుడు సాదృశ్యంగా నేర్పిస్తుంది ఏంటో చెప్పనా, ఆదికాండంలో దేవుడు ఒక్కడే, కృపావరాలు అనేకం. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. ఈ నదులు పాయలు చాలా ఉన్నాయి, కానీ తిరుగుతున్న ఏరియాస్ చాలా డిఫరెంట్, కానీ స్థానం, జన్మస్థానం ఒకటే. ఈరోజు మీరు హవీలాగా ఉంటారా, హిద్దెకెలుగా ఉంటారా, గీహోన్లా ఉంటారా, యూఫ్రటీస్లా ఉంటారా, ఉండండి. కానీ హవీలా ఎక్కడ తిరుగుతుంది? పీషోన్ చుట్టూ. అంటే మీ ఏరియాలో మీ పరిచర్య మీరు చేయండి. కృపావరాలు అన్నీ అందరికీ రావు, కొందరికి కొన్ని వస్తాయి. సో గీషోను వైపు వెళ్ళింది ఏంటి అంటే, హవీలా దేశం చుట్టూ వెళ్ళింది ఏంటంటే పీషోను. దాన్ని కృపావరంగా అనుకుందాం కొద్దిసేపు. అంటే కొందరికి ప్రార్థన కృపావరము, కొందరికి వాక్య కృపావరము, కొందరికి అందరినీ లీడ్ చేసే కృపావరము, ఇలా ఉంటాయి. సో ఏ కృపావరం ఉన్నా కానీ మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ ప్రభు ఒక్కడే. కనుక మీ ప్రాంతంలో మీ పని మీరు చేస్తున్నారా? పీషోన్ అయితే దాని ప్రాంతంలో చక్కగా తిరుగుతుంది, గీహోన్ అయితే దాని ప్రాంతంలో చక్కగా తిరుగుతుంది. ఆ తిరుగుతున్నందుకు, ప్రవహిస్తున్నందుకు న్యాయం చేస్తుంది. మీ ఏరియాలో మీరు చేస్తున్నారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ నదిలో చూపించి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఇందులో మనకు కనబడే ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు తినకండి, మంచి చెడుల ఫలమునిచ్చే తెలివినిచ్చు జీవవృక్ష ఫలాలను మీరు తినకండి అని చెప్తాడు దేవుడు. అయితే బైబిల్ అంతట్లో 1వ అధ్యాయంలో దేవుడు కొన్నిసార్లు 6 సార్లు లేదా 7 సార్లు 6 సార్లు ఇది చాలా మంచిదిగా ఉండను, చాలా మంచిదిగా ఉండను, చాలా మంచిదిగా ఉండను అని చెప్పిన దేవుడు ఫస్ట్ టైం ఇది మంచిది కాదు అని బైబిల్లో ఎక్కడన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పాడు. అది ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. మొట్టమొదటిసారిగా దేవుని నోట వచ్చిన మంచిది కాదు అనే పదం, అనే మాట ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనము, ఇది మనకు అనస్థీషియా క్రియేట్ చేయబడ్డానికి మత్తుమందు క్రియేట్ చేసిన ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ సైంటిస్ట్ మత్తుమందు చేయడానికి గల ప్రేరణ కలిగించిన రెఫరెన్స్ ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. ఈ అధ్యాయంలో మనకు ఆదాము జంతువులన్నిటికీ పేరు పెట్టడం మనకు కనబడుతుంది. అయితే ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన పాఠం ఏంటంటే,
చాలామంది మనుషులట ఒక వ్యాఖ్యానకర్త అంటాడు 3 విషయాల గురించి బాగా బాధపడతారంట. ఒకటి జీవిత భాగస్వామి గురించి, రెండవది ఒక మంచి ఇల్లు గురించి, మూడవది ఒక మంచి పని గురించి చాలా ఆందోళన చెందుతారంట. అయితే ఆ వ్యాఖ్యానకర్త ఒక మంచి మాట అంటాడు, ఏంటంటే మీరు ఈ 3 విషయంలో ఆందోళన చెందకండి. ఎందుకంటే అడగకుండానే దేవుడు ఆదాముకు జీవిత భాగస్వామిని ఇచ్చాడు. అడక్కముందే దేవుడు ఆదాముకు ఏదెను అనే ఇల్లు ఇచ్చాడు. అడగకుండానే దేవుడు ఆదాముకు ఏదెను తోటలో పనిచ్చాడు. ఈ 3 అడిగి సంపాదించాల్సినవి కాదు, దేవుడు మనకి ఇస్తున్న ఉచిత కృపావరాలు అనుకోండి. మీకు అర్థమవడానికి కృపావరాలు అనుకోండి అని అంటున్నాను, కానీ ఉచితమైన వరాలుగా మీరు భావించండి. సో ఎప్పుడైనా సరే వీటి విషయంలో ఆందోళన చెందకండి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, తర్వాత ఇల్లు విషయంలో కానీ, లేదా పని విషయంలో కానీ ఆందోళన వద్దు. అది దేవుడు మనిషికి ఇస్తున్న కాంప్లిమెంటరీ గిఫ్ట్స్, కాంప్లిమెంటరీ వరాలు అనుకుంటారా, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు అనుకుంటారా అనుకోండి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసి ఏమంటారు ఆందోళన లేకుండా దీన్ని సంపాదించవచ్చు. ఇది 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఈరోజు ఈ 3వ అధ్యాయంతో మనం ఫినిష్ చేసుకుందాం. రేపు 11వ అధ్యాయం వరకు వెళ్ళి ఆదికాండం అక్కడతో ఆపేసి యోబు గ్రంథాన్ని మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఈ 3వ అధ్యాయంలో మీరు బాగా గమనించండి, చాలా బాగుంటుంది. ఇందులో మనకు సర్పము అవ్వతో మాట్లాడడం, సర్పము హవ్వను మోసపుచ్చడం, ఆ తర్వాత మీరు చావనే చావరు, దేవుడు మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పడం, అంటే ఇంచుమించు అలాంటి మాటలు మాట్లాడడం, తర్వాత వాళ్ళు తినడం, శాపానికి లోనవ్వడం, ఏదైనా తోట నుండి గెంటి వేయబడ్డం, ఇవన్నీ మరలా రాకుండా దేవుడు కెరూబులను అటు ఇటు తరుగుతున్న అగ్ని ఖడ్గ జ్వాలలను దేవుడు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో సిలువ ఎక్కడుంది అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో సిలువ ఎక్కడుంది అని అంటే చూద్దాం. కానీ అంతకన్నా ముందుగా కొన్ని విషయాలను మీకు చెప్పాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విలువలు ఏంటంటే, ఫస్ట్ అపవాదితో ఎక్కువగా మనం మాట్లాడకూడదు. అపవాది సంబంధాలతో ఎక్కువగా మనం ఉండకూడదు. ఎందుకంటే అపవాదికి ఉండే మరో పేరు ఏంటంటే ఫాదర్ ఆఫ్ కన్విన్సింగ్ లేదా ఫాదర్ ఆఫ్ కన్ఫ్యూజింగ్. అపవాదికి ఉన్న వాడి లక్షణాలను బట్టి మనం ఇవ్వాల్సిన బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ కన్విన్సింగ్ లేదా ఫాదర్ ఆఫ్ కన్ఫ్యూజింగ్. అపవాది సంబంధాలతో ఎక్కువసేపు ఉన్నా, అపవాదిని ఎక్కువగా మనం మాట్లాడించినా మనమే ఓడిపోతాం 100%. అది కావాలంటే తాగుబోతులను మీరు చూడండి, ఎలా స్టార్ట్ చేశారు బ్రదర్ మీరు అంటే, లేదండి నేను చాలా మంచివాడినండి ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు చెడ్డోడు అయిపోయావంటే, నేను అసలు తాకకపోయేవాడినండి, తాగుబోతులతో పాటు కూర్చునేవాడిని, అలా కూర్చొని థమ్సప్ తర్వాత చిన్నగా ఒక పెగ్గు 2 పెగ్గులని అలా చిన్నగా స్టార్ట్ అయిపోయానండి అని చెప్తారు. అపవాది ఫస్ట్ కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ చేయకపోతే, మనం కన్విన్స్ అవ్వకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ ఆ అపవాదితో హవ్వ ఎక్కువసేపు మాట్లాడి ఉండాల్సింది. ఎందుకంటే ఫస్ట్ కన్విన్స్ చేద్దామని ట్రై చేశాడు. కన్విన్స్ అవ్వకపోయేసరికి ఏం చేశాడు, కన్ఫ్యూజ్ చేశాడు. ఏమనంటే మీరు దేవతల వలె ఉంటారు అంటే, యాక్చువల్గా దీని అర్థం దేవుళ్ళా మీరు మారిపోతారని. ఎప్పుడైనా అపవాది బోధకి దేవుని బోధకి ఎక్కువ తేడా ఉండదు, గమనించండి. ఈవెన్ దేవుడు కూడా తనలానే చేశాడు మనల్ని, అవునే కదా. దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపమందు మనల్ని చేశాడు. దేవుడు చేసింది కూడా అదే. దేవుడు కూడా మీరు దాసులుగా ఉండాలని చెప్పాల, నా కుమారులుగా ఉండండి అనే దేవుడు చెప్పాడు. కానీ అపవాది వచ్చి దాన్ని ఎలా తిప్పేశాడు చెప్పనా, దేవుడేమో నా ప్రేమ యందు, నా తగ్గింపు యందు, నా వినయమునందు, నా లక్షణాల యందు మీరు దేవుళ్ళుగా ఉండాలని చెబితే, అపవాది ఏం చేశాడంటే మీరు దేవుళ్ళా ఉండాలి, ఆయన బలములా, ఆయన జ్ఞానములా, ఆయన శౌర్యములా, ఆయన మహాఘనత విషయంలో మీరు దేవుళ్ళు అవుతారు అని చెప్పాడు. దేవుళ్ళు అవుతారని తప్పేం కాదు, అది దేవుళ్ళుగానే దేవుడు మనల్ని చేశాడు. అంత గొప్పవారిగానే దేవుడు చేశాడు. కానీ అపవాది బోధ ఎలా తిప్పేస్తాడు చూడండి. సో వాడు కన్ఫ్యూజ్ చేసేసాడు. అందుకే ఎక్కువగా అపవాదితో మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వకండి. తర్వాత చాలామంది అంటారు ఈ మధ్యకాలంలో, మెయిన్గా చాలామంది జన్మ పాపం విషయంలో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, ఎవరినో మనము కన్విన్స్ చేయడానికి వాక్యాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడుతూ చాలామంది తెచ్చిన కొత్త సిద్ధాంతం ఏంటంటే, మరణం అనేది ఆదికాండంలో ఆదాము సృష్టించబడడంతోనే మరణం అనేది వచ్చేసింది, ఆదాము నిత్యము జీవించే ప్రాణి కాదు అని చాలామంది అంటారు. ఎవరు చెప్పారు? ఆదికాండంలో దేవుడు నిత్యము జీవించే ప్రాణిగానే దేవుడు ఆదామును చేశాడు. చాలామంది అంటూ, అలా లేదండి, దేవుడు నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు నరులారా తిరిగి రండి అని చెబుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మరణాన్ని ఇచ్చేశాడు అని సందర్భం కాని వచనాన్ని తీసుకొని వచ్చేసి చెప్తున్నారు. సందర్భం కాని వచనాన్ని, అది ఎప్పటి సందర్భం, మరణం ఏలుబడి చేస్తున్న సందర్భంలో దేవుడు చెప్పిన మాట అది. ఆ సందర్భంలో ఉన్న రెఫరెన్స్ని ఈ సందర్భంలోనికి మనం పెట్టడం కరెక్టే కాదంటే కాదు. ఎందుకంటే నేను ఇది నా సొంత మాటలతో చెప్పట్లేదు, కానీ 3వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి.
3వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అసలు ఈ ఆదామును ఏదేను చెలగొట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటి చెప్పనా? ఏదేనులో ఉంటే జీవవృక్ష ఫలాలు తింటాడు, తింటే నిరంతరము జీవిస్తాడు. అది నేనంటున్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. అదేంటండి, ఆదాం మరణిస్తాడని దేవునికి తెలిసి కూడా, అంటే ఆదాం పాపం చేస్తాడు, పాపం ద్వారా మరణం వస్తుందని దేవునికి తెలిసి కూడా దేవుడు అంటే మరణం లేని జీవితం ఎందుకు ఇస్తాడు అని చాలామంది అడగవచ్చు. ఆదాం పాపం చేస్తాడని తెలిసి కూడా దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? మరి పాపిగా చేసి ఉండొచ్చు కదా. సో దేవుడు ఎప్పుడైనా నెంబర్ 1 క్వాలిటీని ఇస్తాడు. సో మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆదాముకు మరణం లేదనే మాట కరెక్ట్. ఆదాముకు పుట్టినప్పటి నుంచే మరణంతో పుట్టాడు అనే మాట తప్పు. ఖచ్చితంగా పాపం చేసిన తర్వాతే ఆయనకు మరణం అనేది వచ్చింది. అంతవరకు ఆయనకు మరణం లేదు. అంతవరకు అందుకే చెప్పాను ఇంతకుముందు, జీవవృక్ష ఫలము కూడా ఉంది, అది తిన్నంతవరకు. మరి అది ఏ ఫలము మనకు తెలియదు. కొన్ని మనకు దేవుడు ట్రేసెస్ బైబిల్లో ఇవ్వలేదు. సో అదే ఫలము మనకు తెలియదు కనుక మీరు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అసలు ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే, లోపలికి వచ్చి జీవవృక్ష ఫలాలను తిని మరలా నిరంతరం జీవించేస్తాడేమో. ఈ నిరంతరం జీవించే తత్వం ఎప్పటి వరకు అంటే పరిశుద్ధులకు మాత్రమే. సో ఇది సాదృశ్యంగా పరిశుద్ధత ఉంటేనే మనం నిరంతరం జీవిస్తాము పరలోకంలో అనేది మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. రక్షణ సువార్త ఇందులో కూడా కనబడుతుంది. అయితే ఇందులో ఇంకో విషయం చెప్పాలి. ఆదికాండంలో ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత ఇక్కడ సిలువ మనకి ఎక్కడ కనబడుతుందో నేను చెబుతాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించారు. బైబిల్ చరిత్రలో దేవుడే స్వయంగా చేసిన 2 బలుల్లో ఫస్ట్ బలి ఇది. మరలా చెప్తున్నాను, బైబిల్ చరిత్రలో దేవుడు 2 బలులు ఇచ్చాడు. ఒకటి మనిషి యొక్క శారీరక సిగ్గును కప్పడానికి, రెండవది మనిషి యొక్క ఆత్మీయ సిగ్గును కప్పడానికి. మనిషి యొక్క శారీరక సిగ్గును కప్పడానికి దేవుడు జంతు బలిని ప్రారంభిస్తే, ఆత్మీయ సిగ్గును కప్పడానికి సాదృశ్యంగా జంతు బలి దేనికి సాదృశ్యం మనందరికీ తెలుసు. దాన్ని ప్రారంభించింది మోషే కాదు, దేవుడే. అది దేనికి సాదృశ్యం అంటే మన ఆధ్యాత్మిక సిగ్గును కప్పడానికి యేసు ప్రభువారిని దేవుడే బలిగా ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆ వచనం మనందరికీ తెలిసిందే కనుక విశ్వసించు వానికి నిత్య జీవం ఖచ్చితంగా కలుగుతుందని దేవుడు చెప్పిన మాట మనందరికీ తెలుసు కనుక దేవుడు బైబిల్ చరిత్రలో ఇచ్చిన 2 బలులు, ఒకటి ఆదాము అంటే మనిషి శారీరక సిగ్గును కప్పడానికి, రెండవది సాదృశ్యంగా ఇక్కడ మనకి సిలువ కనబడుతుంది. ఇక 3వదిగా మనం చూస్తే చివరిగా ఇక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనం వరకు మీరు చూడండి. దీంతో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇందులో మనకు 3వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మీరు చూస్తే, ఇందులో దేవుడు సర్పాన్ని శపిస్తాడు, హవ్వను శపిస్తాడు, ఆదాము కూడా ఈ శాపం అంటే దేవుని యొక్క కోపం వారికి తగలడం మనం చూస్తాం. అయితే ఇందులో ఒక సీక్వెన్స్ నేను చెప్తాను. ఆ సీక్వెన్స్ మనకు సిలువలో కనబడుతుంది చూడండి. ఎక్కడో మనకు కనబడినట్లుగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా ఆ సిలువలో కలవరి కొండ మీద మనకు కనబడుతుంది. అయితే దేవుడు మాట్లాడుతూ సర్పంతో మాట్లాడుతూ నిన్ను శపిస్తున్నాను అంటాడు. ఇక్కడ శాపము అనే పదాన్ని నోట్ డౌన్ రాసుకోండి, వీలైతే రాసుకోండి. సర్పంతో దేవుడు నేను శపిస్తున్నాను అంటాడు. ఇక్కడ శాపము అనే పదాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. హవ్వతో స్త్రీతో మాట్లాడుతూ నీ గర్భ వేదనను నేను పెంచుతాను అంటాడు. వేదన అనే పదాన్ని, శాపం అనే పదాన్ని, వేదన అనే పదాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత ఆదాముతో మాట్లాడుతూ నువ్వు చెమట కార్చాలి అని అంటాడు. చెమట అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. తర్వాత భూమి నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది అని చెప్తాడు. ముళ్ళు అనే పదాన్ని నోట్ డౌన్ చేసుకోండి. శాపము, వేదన, చెమట, ముళ్ళు. తర్వాత దేవుడు ఆదాము తన్న మాట ఏంటంటే నువ్వు మన్నువు గనక తిరిగి మన్నైపోతావు, మరణం. సో దాన్ని దేని గురించి మాట్లాడుతుంటే మరణం గురించి. నేను మరలా చెప్తున్నాను. సర్పముతో శపించుట గురించి మాట్లాడిన దాని నుంచి శాపం అనే పదాన్ని తీసుకోండి.
స్త్రీతో వేదన గురించి మాట్లాడిన ఆ పదంలో నుంచి వేదనను అనే పదాన్ని మీరు పక్కకు పెట్టండి. ఆదాముతో మాట్లాడినప్పుడు నువ్వు చెమట కారిస్తే తప్ప భూమి నీకు సారాన్ని ఇవ్వదని చెప్పినప్పుడు చెమట తీసుకోండి. తర్వాత మనకు నీకు భూమి ముళ్ళ పొదలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుందని చెప్పినప్పుడు ముళ్ళు అనే పదాన్ని మీరు తీసుకోండి. 5వదిగా నువ్వు మరణిస్తావు అని చెప్పిన దగ్గర మన్నైపోదు అని చెప్పిన దగ్గర మరణం అనే పదాన్ని తీసుకోండి. ఈ సీక్వెన్స్ని మీరు చూస్తే ఫస్ట్ శాపం, తర్వాత వేదన, తర్వాత చెమట, తర్వాత ఈ సీక్వెన్స్ ఆదికాండంలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ నేను సీక్వెన్స్లో చెప్తున్నాను. శాపము, వేదన, చెమట, తర్వాత ముళ్ళు, తర్వాత మరణం. ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? సిలువలో క్లియర్గా మనకు కనపడతాయి. చూడండి, సిలువలో చాలా క్లియర్గా కనబడతాయి. ఫస్ట్ మన శాపాన్ని బట్టి యేసుప్రభువు రావాల్సి వచ్చింది. పాపంలో మనం పడిపోయి శాపగ్రస్తులం అయిపోయాం కనుక యేసుప్రభువు రావాల్సి వచ్చింది. వేదన పొందాల్సి వచ్చింది, చెమట రక్తంగా కార్చాల్సి వచ్చింది, ముళ్ళ కిరీటం ధరించాల్సి వచ్చింది, సిలువలో మరణించాల్సి వచ్చింది. ఆదికాండంలో సిలువను దేవుడు ఎంత డైరెక్ట్గా చూపిస్తున్నాడో ఆలోచించండి. మొదటి 3 అధ్యాయాల్లోనే ఇంత రక్షణ సువార్త దాగి ఉందంటే బైబిల్ అంతట్లో ఎంత రక్షణ సువార్త దాగి ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మా గురించి ప్రార్థన చేయండి. రేపటి రోజున ఆదికాండం మిగిలిన 11 అధ్యాయుల్లో 4, 5, 6, 7, 8, 9, 10, 11తో పాటుగా యోబు గ్రంథాన్ని రేపు ఫినిష్ చేసేద్దాం. అయితే నేను ముందుగా చెప్పినట్లుగా మీ అందరికీ ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయడానికి ప్రేయర్ పాయింట్స్ని నేను ఇస్తాను. మీరు ప్రతిరోజు ఆ ప్రేయర్ పాయింట్స్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తనను ఓపెన్ చేయండి దయచేసి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. నేను మరలా చెప్తున్నాను, బైబిల్ అర్థం అవ్వాలంటే ట్రైనింగ్ అవసరం లేదు, ప్రేయింగ్ అవసరం. దేవుడు బైబిల్ అర్థం చేసే విధానాన్ని ట్రైనింగ్ అంత దూరంలో పెట్టాల, ప్రేయింగ్ అంత దగ్గరలో పెట్టాడు. ట్రైనింగ్ తీసుకునేంత దూరం చేయాల, ప్రార్థించే అంత దగ్గరలో పెట్టాడు. మీరు ఎక్కడైనా ప్రార్థించవచ్చు, ఎప్పుడైనా బైబిల్ చదవచ్చు. సో మీకు బైబిల్ బాగా అర్థం అవ్వాలంటే నేను ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేసే ముందు నేను ఖచ్చితంగా చేసే ప్రార్థనలో ఈ ప్రేయర్ పాయింట్ని నేను లేవనెత్తే ప్రార్థన చేస్తాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ ప్రేయర్ పాయింట్ను నేను లేవనెత్తి ప్రార్థన చేయకముందు నాకు అర్థమైన బైబిల్ వేరు. ఇది ఎప్పుడైతే నేను లేవనెత్తి ప్రార్థన చేస్తున్నానో అప్పటి నుంచి నాకు అర్థమవుతున్న బైబిల్ వేరు, అందులో అర్థమవుతున్న విలువలు వేరు, అందులో నాకు కనబడుతున్న మర్మాలు వేరు, అందులో నాకు కనబడుతున్న సాదృశ్యాలు వేరు, అందులో నేను అర్థం చేసుకుంటున్న రక్షణ సూక్తులు వేరు. ఈ విలువలు మీకు అన్నీ అర్థం అవ్వాలంటే మరలా చెప్తున్నాను, డాక్టర్స్ వైపు వెళ్ళకండి, విలువలను ఆలోచిద్దాం. అలా వెళ్ళాలంటే ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, నేను నీ ధర్మశాస్త్రంలోని లేదా వాక్యములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు దేవా అని ప్రార్థించండి. ఈరోజు వరకు ఇంతే. సో ఈరోజు వాక్యం విన్న మీరందరూ ఈ సెషన్ అంతటిని ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి, బైబిల్ని చదివేసేయండి. ఈరోజు ఎంతవరకు అయితే మనం ధ్యానించామో అంతవరకు చదవండి. ఈరోజు ఇంట్రడక్షన్, పేర్లు ఇవన్నీ ఉన్నాయి కనుక లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు నేను యోబు గ్రంథం వరకు చెప్పేద్దాం అనుకున్నాను, అసలు ఆదికాండమే అయిపోలేదు. పర్లేదు, మీకు అర్థం అవ్వాలి, అది మెయిన్ ఇంటెన్షన్స్. మీరు రాసుకోవాలి, మీకు అర్థం అవ్వాలి, ఆ రక్షణ సూక్తులు మీకు అర్థం అవ్వాలి, రక్షణ విలువ మీకు అర్థం అవ్వాలి. కొట్టొచ్చినట్లుగా బైబిల్ అంతట్లో ప్రతి గ్రంథంలో కనబడుతున్న సిలువ మనకు కనబడాలి. ఆ రక్షణ గురించి దేవుడు ఆది నుండే ఎలా చెప్తున్నాడో మనం అర్థం చేసుకొని గ్రహించాలి. దయచేసి మరలా చెప్తున్నాను, బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ జంతువులతో సమానం. ఆ జంతువులుగా మీరు ఉండకండి, మనుషులుగా మారండి. ఊదబడని ప్రతి ఒక్కరు జంతువుతో సమానం. అలా మీరు బ్యాప్టిజం రక్షణలోనికి వచ్చేయండి. జయించని ప్రతి ఒక్కరు జంతువుతో సమానం. ఫలించేవాడు జంతువే, జయించేవాడే మనిషి. ఫలించడంతో పాటు జయించాలి. మీరు జంతువులుగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఈరోజు కొన్ని ఇన్ఫర్మేషన్తో పాటుగా కొద్ది ఆధ్యాత్మిక సూక్తులను నేర్చుకున్నాం. వీటిని చదవండి, వీటిని అర్థం చేసుకోవడానికి బాగా ప్రేయర్ చేయండి. అండ్ ఈరోజు పాపం చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. యూట్యూబ్ లైవ్ గ్రూప్లో పెట్టారన్నా? యూట్యూబ్ లైవ్ గ్రూప్లో పెట్టారా? ఇచ్చారా? రైట్ అన్న. సో మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రేయర్ కూడా, ఈ పాయింట్ని కూడా మీరు లేవనెత్తండి. రక్షణ సూక్తులు చాలా బాగుంటాయి. ఇంకా మున్ముందు ఇంకా చాలా మనం నేర్చుకోబోతున్నాం. చాలా బాగుంటుంది. ప్రార్థన చేయండి, పాల్గొనండి. 8:55 నుంచి 9 లోపల మీరు పాల్గొనండి. ఇంకా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అనంటే, ఇక్కడ ఇంకా ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉండదు. ఖచ్చితంగా గ్రూప్లో ఇప్పుడు సెషన్ అయిపోయింది కదా 10కి, డైలీ 10కి లేదా 10:30 అవుతుంది. 10 మనకు అయిపోగానే 1 గంట
ఇప్పుడు 10:30 అయింది కదా, 10:30 నుంచి 12 వరకు గ్రూప్ ఆన్ చేయబడుతుంది. అంటే ఎవరైనా మెసేజ్ పెట్టడానికి మీకు వీలు కలుగుతుంది. ఎప్పుడు ఆన్ చేస్తే ఏమవుతుందంటే గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు ఇవన్నీ పెట్టే అవకాశం ఉంది, అందరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఎప్పుడు ఆన్ చేయకుండా ఓన్లీ అడ్మిన్స్కి మాత్రమే అవకాశం ఇచ్చాం. ఇప్పుడు నుంచి ఒక గంట సేపు గ్రూప్ ఆన్ చేయబడుతుంది. ఈరోజు మీరు విన్న వర్తమానంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓన్లీ వర్తమానానికి సంబంధించి మాత్రమే, పోనీ ఏమైనా పాయింట్స్ మీరు మిస్ అయినా వాటిని గ్రూప్లో మీరు అడిగితే మేము రేపటి సెషన్ లోపు మా ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లై ఇస్తాం. ఇక్కడ ఇంకెలాంటి క్వశ్చన్ ఆన్సర్స్ అవర్ జరగదు, ఇంకెలాంటి డిస్కషన్ కూడా ఇక్కడ జరగదు. ప్రార్థనతో ఎండ్ అయిపోతుంది. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, మరలా సిద్ధపడండి. రేపటికి ప్రార్థన పూర్వకంగా మీరందరూ రండి. ముందే చెప్తున్నాను, త్వరగా వస్తే త్వరగా అలో చేస్తాము. మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈరోజు మా సంఘస్థులే చాలామంది జాయిన్ అవ్వలేకపోయారంట. అంటే ఓపెన్ చేయగానే చాలామంది వచ్చేసారు, 100 లిమిట్ అయిపోయింది. సో రేపు కూడా మీరు ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే డైరెక్ట్గా ఇలా మీరు నాతో మాట్లాడుతుండాలంటే ఈ గూగుల్ మీట్లో మీరు జాయిన్ అవ్వండి. 8:55కి ఖచ్చితంగా నేను లింక్ ఓపెన్ చేస్తాను. ఈరోజు 8:58 లోపలే మొత్తం కంప్లీట్గా లిమిట్ అయిపోయింది కనుక మీరు చాలా జాగ్రత్తగా బుక్, పెన్, బైబిల్తో మీరు రెడీగా ఉండండి. ప్రార్థన బాగా చేసుకోండి. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ప్రభువా తండ్రి, ఎన్నో విలువలను మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. బైబిల్ అంతా అర్థం చేసుకోవడానికి నీ కృపను చూపించండి. ప్రభువా, నీ కుమారుని సిలువను నాయన ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లోనే మాకు నాయన క్రిస్టల్ క్లియర్గా చూపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. ఇంకా ఎన్నో సాదృశ్యాలు, ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి నాయన, అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. నీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా మా కన్నులు తెరవండి. ఈ సెషన్ అంతా తండ్రి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి నీ కృపను అనుగ్రహించండి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ, నెట్వర్క్ ఇష్యూస్ కానీ లేకుండా నీ కృపను బట్టి నాయన ఈ కార్యక్రమాన్ని నాయన తండ్రి జయకరంగా జరిగించి తండ్రి నీవే మహిమ పొందమని కోరుతున్నాను. మమ్మను తండ్రి మేము ఎక్కడ కూడా మేము కనపరుచుకోకుండా మీరే మహిమ పొందమని కోరుతూ తండ్రి విన్న ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. బ్యాప్టిజం పొందకుండా నీవు చూపించిన సాదృశ్యం బట్టిగా జంతువులుగా ఉన్న వారందరూ నీ బిడ్డలుగా మారుదురుగాక ప్రభువా, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరినైనా తండ్రి రెస్ట్లోనికి వెళ్ళిపోబోతుండగా నాయన వారందరికీ మీరు తోడేయండి. భయంకరమైన రాత్రి కాలం నుండి నాయన మా అందరిని రక్షించి ఉదయకాలాన్ని లేచి నీ సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలు కుమ్మరించడానికి నీ కృపను అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు యేసు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.